మన ప్రధాన అతిథి నౌషాద్ అలీ గారు. వారు కొద్దిసేపట్లో జాయిన్ అవుతారు. స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు ఆయనకి ఇచ్చారు, స్టేట్ అవార్డు. ఆయన చిత్తూరు జిల్లా నరహరిపేట జిల్లా పరిషత్ హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. ఆయన ఈ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ 9th క్లాస్ 10th క్లాస్ ఫిజికల్ సైన్సెస్లో ఫిజిక్స్ భాగానికి ఆయన రచయిత. ఎస్సీఆర్టీలో చాలా ఫేమస్ మెంబరు, స్కూల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అంటారు. ఆయన అడగగానే ఎంతో ఉత్సాహంగా నా నాలెడ్జ్ని ఇతరులకు పంచుకోవటం కంటే నాకేం కావాలి మాస్టారు అంటాం. ఎందుకంటే ఆయనతో నాకు ఏమీ పరిచయం లేదు. ఆయన గురించి తెలుసుకుని ఆయనకి నేను ఇన్వైట్ చేయడం జరిగింది. ఆయన తక్షణం స్పందించి నేను అటెండ్ అవుతాను మాస్టారు అన్నారు. అలా అన్న రోజున ఆయనకి ఈ స్టేట్ అవార్డు వస్తుందని ఆయనకి తెలియదు. మామూలుగానే అనుకున్నాం. కానీ ఒక 15 నిమిషాల కిందట నేను ఆయనకి ఫోన్ చేసి అయ్యా జాయిన్ అవుతారు కదా అంటే అప్పుడు చెప్పారు చాలా సిగ్గుగా, ఏమని మీ గురించి 4 లైన్లు చెప్పండి అంటేను పెద్దగా ఏం లేదండి, నేను మామూలు ఫిజిక్స్ టీచర్ని అంటూ ఆపుకోలేక ఇప్పుడే నేను ఆన్ ది వే ఇంటికి వెళ్తున్నానండి, స్టేట్ అవార్డు తీసుకున్నాను అని చెప్పి 1-2 నిమిషాలు లేట్ అయినా నేను జాయిన్ అయిపోతాను మాస్టారు అన్నారు. ఆయన ఈరోజు మనకి ప్రధాన అతిథిగా అంగీకరించారు. దాంతోపాటే చాలా సర్ప్రైజింగ్గా ఇవాళ అనేక మంది ఫిజిక్స్ అనుభవజ్ఞులైనటువంటి టీచర్లు కూడా మన దాంట్లో చేరారు. అందులో నేను గుర్తించిన వ్యక్తి జె విశ్వేశ్వరుడు గారు. సుమారు 50 సంవత్సరాల నుంచి ఈ ఫిజిక్స్ అనేటువంటి దాన్ని విద్యారంగంలో చాలా శ్రమ పడుతూ ఇవాళ ఆయన ఫిజిక్స్ క్లాస్ అనగానే జాయిన్ అవ్వటం, అలా అనేక మంది ఉంటారు. మరో మంచి మాట కూడా మీతో చెప్పాలి. మనం 18వ ఎపిసోడ్ నడుపుతున్నాం. ఈ 18 ఎపిసోడ్ల నుంచి వేణు గారు అనేటువంటి ఆయన ఎక్కడున్నా సరే 4:30 కల్లా ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తే, ఎందుకంటే ఆయన చేస్తున్న ఉద్యోగం వారానికి 7 రోజులు, రోజుకి 24 గంటలు అయినా సరే ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా 4:30 కల్లా ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తూ మనకి టెక్నికల్ సపోర్ట్ అందిస్తున్నారు. వారిని వాట్ మోర్ వీ కెన్ డూ అదర్ దాన్ ప్రేయింగ్ గాడ్ టు టేక్ కేర్ ఆఫ్ హిస్ హెల్త్. మరో ముఖ్యమైన విషయం, ఈ ఆలివ్ మిఠాయి వాళ్ళు ఈ ప్రోగ్రామ్స్ అన్నిటినీ కూడా రికార్డ్ చేసిన ఈ ప్రోగ్రామ్స్ అన్నిటిని ఎడిట్ చేసి యూట్యూబ్లో మనకు పొందుపరుస్తున్నారు. ఆ రకంగా మనకి అన్ని ఎపిసోడ్స్ వచ్చేస్తాయి. వాటిని మీతో చెప్తే చాలా ఆశ్చర్యపోతారు. ఇందులో జగదీష్ గారిని మాస్టర్ ఉన్నారు. ఆయన నాకు వీడియో పంపారు. వాళ్ళ స్కూల్లో అన్ని తరగతుల పిల్లలకి ఈ రికార్డెడ్ వీడియోస్ని స్కూల్లో అందరికీ చూపించటం క్లాస్ రూమ్లో ఒక గొప్ప మెమొరబుల్ అనుభూతి. అది హౌ కెన్ ఐ ఫర్గెట్ దట్. అంటే కడుపేద పిల్లలు వాళ్ళు చెప్తున్నటువంటి ఆ జగదీష్ గారు చెప్తున్న స్కూల్ పిల్లలు కడుపేద పిల్లలు, వాళ్ళకి అసలు స్మార్ట్ ఫోనే ఉండదు. ఆయన ఆ పిల్లలందరినీ క్లాసులో కూర్చోబెట్టి ఈ ప్రోగ్రామ్ని స్క్రీన్ మీద వేసి అన్ని తరగతుల వాళ్ళకి చూపిస్తూ నౌషాద్ అలీ గారు ఫోన్ చేస్తున్నారు. అయ్యా చెప్పండి. మీరు వచ్చేసారా? ఓ వెరీ గుడ్. జూమ్ ఆన్ చేయండి. జూమ్ యాప్ ఆన్ చేసి జూమ్ డౌన్లోడ్ చేసింది ఆన్ చేస్తే దాని మీద జాయిన్ అనే సింబల్ కనపడుతుంది. దాని మీద వేలు పెట్టి
ఈ మీ ఫోటో కింద ఉన్నటువంటి ఆ ఐడిని ఎంటర్ చేస్తే మరి డిఫాల్ట్ జాయిన్ అయిపోతారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. స్టేట్ అవార్డు పొంది మొట్టమొదటి తడవ మా మీటింగ్ లోకి వచ్చిన నౌషద్ అలీ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ప్లీజ్ స్టార్ట్ యువర్ ప్రెజెంటేషన్ నౌషద్ సార్. సార్ 10th క్లాస్ ఫిజిక్స్ సంబంధించి డిస్కస్ చేయబోతున్నాం సార్. ఇక్కడ వ్యూవర్స్ అందరికీ మరొకసారి నమస్కారము. ఫిజిక్స్ లో మనం కాన్సన్ట్రేట్ చేస్తే ముఖ్యంగా 3 పార్ట్స్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ అక్కడ 5 చాప్టర్స్ గురించి మాట్లాడుకుంటారు, కానీ నేను ఓన్లీ 3 చాప్టర్స్ గురించి చెప్తున్నాను. 1 is లైట్. ఆ లైట్ నే 3 చాప్టర్స్ గా డివైడ్ చేశారు. సో కన్సిడర్ ఇట్ యాజ్ 1 చాప్టర్. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ, అండ్ థర్డ్ వన్ ఇస్ ఎలక్ట్రోమాగ్నెటిజం. ఈ 3 చాప్టర్స్ డిస్కషన్ మనకు జరగాలి. ఓకే, ఫిజిక్స్ టఫా ఈజీనా ఏంటి పరిస్థితి, అండ్ ఇష్టపడి చదివితే ఏది టఫ్ కాదు, అంత ఈజీనే. కాబట్టి ఏంటి లైట్లో ఎలా చదవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పరీక్షలు అంటే ఎలా చదవాలి? ఒకటి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్సర్స్ నేర్చుకుంటూ పోవడమా, లేదు ఒక ప్రణాళికాబద్ధంగా ఒక ప్లానింగ్ వేసుకొని ఆ ప్లానింగ్ ప్రకారం చదివితే ఈజీనా? పరీక్షలే అల్టిమేట్ గోలా, తర్వాత ఇంటర్మీడియట్ కూడా చదవాలా? ఇవన్నీ మనకు కొన్ని ఛాలెంజెస్ వస్తాయి. అంటే పరీక్షలే అల్టిమేట్ గోల్ కాదు. మనం చదివేటువంటి క్లాస్ 10 నెక్స్ట్ ఇయర్ ఇంటర్ కూడా ఉపయోగపడాలి. అంటే ఇక్కడ ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉండాలి. అండ్ చదివేటప్పుడు చాలా క్వశ్చన్స్ పిల్లలు కన్ఫ్యూజ్ అయిపోయేటువంటి ఛాన్స్ ఉంది. ఒక ప్లానింగ్ చేసుకున్నాము అంటే ఈజీగా కంప్లీట్ చేసేయచ్చు. ఇన్ఫాక్ట్ ఈ నేను చెప్పినటువంటి 4 చాప్టర్లు 3 చాప్టర్లు 3 నెలల్లో కంప్లీట్ చేయొచ్చు. రివిజన్ అయితే 1 month లో చేసేయచ్చు. సో ప్లానింగ్ ఏంటి అనేది మీకు ఇస్తాను, ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైట్ అనే చాప్టర్ తీసుకుందాం. లైట్ అనే చాప్టర్ తీసుకున్నప్పుడు మనకు వచ్చేటువంటి డౌట్ ఏమి అంటే, టోటల్ సిలబస్ లైట్ను మనము ఒక ఫ్లో చార్ట్ గీసుకోవాలి. అంటే ఫ్లో చార్ట్ అంటే ఏంటి? నంబర్ 1 రిఫ్లెక్షన్. ఆ రిఫ్లెక్షన్ ప్లేన్ సర్ఫేస్, కర్వ్డ్ సర్ఫేస్. రిఫ్రాక్షన్ ప్లేన్ సర్ఫేస్, కర్వ్డ్ సర్ఫేస్. హ్యూమన్ ఐ, ఇవే టాపిక్లు లైట్ లో ఉన్నాయి. రిఫ్లెక్షన్ ఇన్ ప్లేన్ సర్ఫేస్ అనేది కూడా మనకు 10th క్లాస్ సిలబస్ లో లేదు. కాబట్టి మనం డైరెక్ట్ గా రిఫ్లెక్షన్ అట్ కర్వ్డ్ సిలబస్ లో మిర్రర్స్ మాత్రం ఉన్నాయి. ఇది ఒక పార్ట్ తీసుకుంటే, బేసికలీ ఫిజిక్స్ లో ఎలా అంటే ఒక్క కాన్సెప్ట్ చుట్టూ మొత్తం చాప్టర్ అల్లుకొని ఉంటుంది. ఆ ఒక్క కాన్సెప్ట్ అప్లై చేసేది నేర్చుకున్నాము అంటే చాప్టర్ మొత్తం అర్థమైపోయినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ రిఫ్లెక్షన్ ఇన్ కర్వ్డ్ సర్ఫేసెస్ తీసుకుందాం. అంటే అందరు ఏం మాట్లాడుకుంటారు? కాన్కేవ్ మిర్రర్ ఉంది, కాన్వెక్స్ మిర్రర్ ఉంది, దాని డిఫరెన్సెస్ నేర్చుకోవాలి, మిర్రర్ ఫార్ములా ఉంది, మ్యాగ్నిఫికేషన్ ఉంది, అండ్ రే డయాగ్రామ్స్ ఉన్నాయి. ఇది అక్కడ ఉన్నటువంటి ఫ్లో చార్ట్ లో సింబల్స్, కండిషన్స్. ఒకసారి మనము ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ సెట్ చేసేసుకొని, ఒక క్యాండిల్ కావాలి, ఒక చిన్న క్యాండిల్. ఈ క్యాండిల్ సపోర్ట్ కూడా ఏదో ఒకటి ఇట్లా తీసుకొని ఒక క్యాండిల్ పెట్టేసుకుంటాము. అండ్ దీని చుట్టూ ఒక మిర్రర్ ఏదన్నా ఫేస్ చేసుకొని ఒక స్క్రీన్ పెట్టుకొని, ఇప్పుడు మనం అడ్జస్ట్ చేస్తూ పోయినప్పుడు మిర్రర్ యొక్క పొజిషన్స్, ఇమేజెస్ మనం స్టడీ చేసుకోవాలి. ఓకే, అంటే ఏ మిర్రర్లో ఇమేజ్ క్యాచ్ చేయొచ్చు, కాన్కేవా కాన్వెక్సా? ఒకవేళ ఇమేజ్ క్యాచ్ చేయలేదు అంటే ఎందుకు అనే కాన్సెప్ట్స్ అర్థం చేసుకొని చదవాలి మనము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాన్కేవ్ మిర్రర్ అన్ని రకాల ఇమేజెస్ ను ఫామ్ చేస్తుంది. కాన్వెక్స్ మిర్రర్ ఓన్లీ వర్చువల్ ఇమేజెస్. అండ్ డైలీ అప్లికేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎక్కడెక్కడ యూజ్ చేస్తూ ఉంటాము? మీరు ఎక్కడన్నా సెక్యూరిటీ పర్పస్ చూశారు అనుకోండి, ఒక కాన్వెక్స్ మిర్రర్ అనేది ఫ్రీక్వెంట్ గా యూజ్ చేస్తుంటారు సెక్యూరిటీ పర్పస్. అంటే ఏంటి? ఈ ఆబ్జెక్ట్ ఎంత వైడ్ ఉన్నా కూడా ఇమేజ్ అనేది చాలా చిన్నదిగా, వర్చువల్ ఇమేజ్ ఇరెక్ట్ గా కనిపిస్తుంది. కాబట్టి దీని పర్పస్ మనకు రియర్ వ్యూ మిర్రర్స్ కూడా ఉపయోగిస్తాం. వెహికల్స్ ఉంటాయి, రియర్ వ్యూ మిర్రర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకు. అది కాన్వెక్స్ మిర్రర్. అలాగే కాన్కేవ్ మిర్రర్ ఏం చేస్తుంది? ఆల్ టైప్ ఆఫ్ ఇమేజెస్ ఫామ్ చేస్తుంది. రియల్ చేస్తుంది, వర్చువల్ చేస్తుంది. దీనిపైన ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు మనం. ఇంకా ఇది ఒక ఎక్స్పెరిమెంట్. ఒకరోజు ఆడుకున్నారనుకోండి పిల్లలు, మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఏ ఇమేజ్ ఏది ఏర్పరుస్తుంది. అప్పుడు డిఫరెన్సెస్ రాసేది ఈజీ. కాబట్టి డిఫరెన్సెస్ ఎత్తి నేర్చుకుంటే కన్ఫ్యూజ్ అయిపోతాము. అంటే కాన్వెక్స్ కాన్కేవ్, కాన్కేవ్ కాన్వెక్స్ రాసేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఎక్స్పెరిమెంట్ చేసి చూస్తున్నారో
మళ్ళీ చదివే పని పెట్టుకోకూడదు, సొంతంగా రాసుకోవడం. అంటే కాన్వెక్స్ ఎలా ఉంటుంది, కాన్కేవ్ ఎలా ఉంటుంది, ఫస్ట్ పాయింట్. ఏం టైప్ ఆఫ్ ఇమేజెస్ ఏర్పడుతుంది, ఇది ఏం టైప్ ఆఫ్ ఇమేజెస్ ఏర్పడుతుంది, సెకండ్ పాయింట్. అండ్ తర్వాత మనం ఏ ఇమేజ్ రియల్ ఏర్పరుస్తుంది, వర్చువల్ ఏర్పరుస్తుంది అనే థర్డ్ పాయింట్ రాసుకొని ఆ డయాగ్రామ్ వీలైతే గీసుకోగలిగినారు అనుకోండి, అది ఆ క్వశ్చన్ నేర్చుకునేది ఇంకా ఛాన్స్ లేదు, అంటే ఈజీ. కాబట్టి ఏం చెప్పదలుచుకున్నాను నేను, అర్థం చేసుకొని కనుక చదివితే పరీక్షలు ఈజీ. పరీక్షల మీద భయం పెట్టుకొని క్వశ్చన్లు నేర్చుకుంటూ పోతే కష్టం అవుతుంది. సో రెండోది, మీకు ఎక్కువ నాకు చాలా మంది స్టూడెంట్స్ కానీ అందరూ అడిగేటువంటి డౌట్ ఏమి అంటే మిర్రర్ ఫార్ములాను ఎలా యూజ్ చేయాలి, ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు సార్ మాకు కష్టంగా ఉంది, ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి అంటారు. ఫిజిక్స్ లో ఇంకో ఛాలెంజ్ ఏమి అంటే ప్రాబ్లమ్స్. ఫస్ట్ ఫార్ములా ఏంటి, మిర్రర్ ఫార్ములా 1/f = 1/v + 1/u. ఇందులో f అనేది ఫోకల్ లెంత్, v అనేది ఇమేజ్ డిస్టెన్స్, u అనేది ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు మీ దగ్గర ఇక్కడ ఒక క్యాండిల్ ఉంది, ఒక క్యాండిల్ ఉంది. ఈ క్యాండిల్ ముందరే నేను ఏం చేస్తానంటే ఒక మిర్రర్ ఫోకస్ చేశాను అంటే ఇది ఆబ్జెక్ట్, దిస్ ఇస్ కాల్డ్ ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ నుండి మిర్రర్ కు ఉన్న డిస్టెన్స్ ను యూగా కన్సిడర్ చేస్తారు. అలాగే ఇక్కడ చూడండి, ఒక చిన్న మిర్రర్ నా దగ్గర ఉంది. ఈ మిర్రర్ జనరల్లీ ఏముంటుంది, మీరు వెనకాల ఇక్కడ ఒకసారి చెక్ చేస్తారంటే మీకు ఒక పెయింట్ కనిపిస్తుంది, ఇక్కడ చూస్తే ఒక ట్రాన్స్పరెంట్ సబ్స్టెన్స్ కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ మీకు మిర్రర్ ఎలా తయారు చేస్తారు అని తెలిస్తే బాగుంటుంది. ఇక్కడ ఉండేటువంటి ట్రాన్స్పరెంట్ షేప్ వెనకాల జనరలీ కాస్ట్లీ మిర్రర్ అయితే అల్యూమినియం కోటింగ్ ఇచ్చేస్తారు. ఆ అల్యూమినియం కోటింగ్ వెనకాల ఇలాంటి పెయింటింగ్ ఏదో ఒకటి ఇచ్చేస్తారు. అది మిర్రర్స్ అంటే. ఈ మిర్రర్స్ ఇప్పుడు మీకు కనిపించేటువంటి మిర్రర్ ఇది ప్లేన్ మిర్రర్, ఇది ప్లేన్ మిర్రర్. ఇప్పుడు మనకు సిలబస్ లో ప్లేన్ మిర్రర్ లేదు, ఇది అక్రిలిక్ షీట్ కాబట్టి దీన్ని నేను బెండ్ చేశాను అనుకోండి, ఇలా ఇక్కడ చూడండి, ఇక్కడ పెట్టి ఇట్లా బెండ్ చేస్తాను, ఇది కాన్కేవ్ అయిపోతుంది. వెనక్కు బెండ్ చేశాను అనుకోండి, కాన్వెక్స్ అయిపోతుంది. సో ఇది అక్రిలిక్. మామూలు మిర్రర్ తో ఈ పని చేయలేం మనం. మామూలు మిర్రర్ తో ఇట్లా మనం బెండ్ చేసామంటే ఇరిగిపోయే ఛాన్స్ ఉంది, అది రిజిడ్. ఇది ఫ్లెక్సిబుల్. ఇది ఫ్లెక్సిబుల్. ఇది పడినా ఇక్కడ ఏమైనా పడినా ఏం కాదు, ఇదేం కాదు, ఇట్లా నేను పడేస్తాను ఏం కాదు. ఇది మామూలు మిర్రర్ పడిపోతే డ్యామేజ్ అయిపోతుంది. కాబట్టి ఇలాంటి షీట్ పిల్లలు ఒకసారి ఇమేజ్ ఎలా కనిపిస్తుంది, దీన్ని ఫోల్డ్ చేసేసి మీరు చూసుకున్నారు, మూవ్ చేసి చూసారు ఎలా కనిపిస్తుంది ఇమేజ్, ఇలా కాన్వెక్స్ షేప్ చేశారు, మూవ్ చేసి చూశారు ఎలా కనిపిస్తుంది ఇమేజ్. ఒక క్లాసు ప్రశాంతంగా ఆడుకోండి, మీకు ఒక ఐడియా వస్తుంది, దీని ద్వారా చేసేయచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ పెట్టాను, ఇక్కడ ఒక ఇమేజ్ ఇట్లా పెట్టాను, దీన్ని నేను కాన్కేవ్ షేప్ చేశాను, దీన్ని కాన్కేవ్ షేప్ చేశాను. కాన్కేవ్ షేప్ చేసి దీని ఇమేజ్ నేను స్క్రీన్ పైన క్యాచ్ చేశాను. స్క్రీన్ పైన కనుక నేను ఇమేజ్ను క్యాచ్ చేస్తే రియల్ ఇమేజ్ అంటారు. ఎందుకంటే ఇక్కడ నుంచి వచ్చిన ఎనర్జీ రిఫ్లెక్ట్ అయ్యి దాని మీద పడతా ఉంది. ఇట్ కంటైన్స్ ఎనర్జీ, సో దట్ కెన్ బి క్యాచ్. అదే మనము క్యాచ్ చేయలేకపోయాము అనుకోండి, సపోజ్ మీ మిర్రర్ ప్లేన్ మిర్రర్, ఇంట్లో ఉంటే ప్లేన్ మిర్రర్, దీని ఎదురుగా మీరు నిలబడతారు, అందులో ఇమేజ్ కనిపిస్తుంది, వేరే స్క్రీన్ పెట్టి దాన్ని క్యాచ్ చేయలేము అంటే అది వర్చువల్ ఇమేజ్, ఇట్స్ నాట్ రియల్. కాబట్టి ఒక రియల్ ఇమేజ్ అంటే ఏంటి, వర్చువల్ ఇమేజ్ అంటే ఏంటి, ఏ మిర్రర్ రియల్ ఇమేజ్ ఏర్పరుస్తుంది, ఏ ఇమేజ్ వర్చువల్ ఇమేజ్ ఏర్పరుస్తుంది, ఇది అర్థం చేసుకోవాలి. ఇంకా లాస్ట్ అడాప్టర్లో ఫోకల్ లెంత్ గురించి 1/f = 1/v + 1/u ఫార్ములాను ఎలా యూజ్ చేయాలి, చాలా మందికి డౌట్ ఇది. మీకు ఒక చిన్న టెక్నిక్ నేర్పిస్తాను. ఏ ప్రాబ్లం అయినా 10th క్లాస్ ప్రాబ్లం కాదు, ఇంటర్మీడియట్ ప్రాబ్లము, ఎంసెట్ ప్రాబ్లంలు కూడా చేసుకునేటట్లు. ఏంటి మాక్సిమం మీకు 10th క్లాస్లో వి కనుక్కునేదే ఉంటుంది. మాక్సిమం వి కనుక్కోవాలా, ఇమేజ్ డిస్టెన్స్ కనుక్కునేదే 90% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ స్టెప్ ఇక్కడ చూడండి ఒకసారి, ఇది ఒక మిర్రర్ ఫార్ములా. ఇప్పుడు నేనేం చేయాలి, దీంట్లో వి కనుక్కోవాలి. వి కనుక్కోవాలంటే సెకండ్ స్టెప్ వేస్తున్నాను. కరెక్టే. సెకండ్ స్టెప్ చూడండి, 1/vని నేనేం చేసేయాలి, = లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చేయండి. ఫస్ట్ స్టెప్ అది చేయాలి. ఏదైనా ఏది కనుక్కోవాలంటే అది లెఫ్ట్ హ్యాండ్ సైడ్. రూల్ నెంబర్ 2, సైన్ కన్వెన్షన్స్ యూజ్ చేయాలి. సైన్ కన్వెన్షన్స్ అంటే అర్థం ఏమి అంటే ఒక లైట్ డైరెక్షన్ లో మెజర్మెంట్. నెంబర్ 1 సైన్ కన్వెన్షన్, మెజర్ ఫ్రమ్ ద పోల్ ఆఫ్ ద మిర్రర్. మిర్రర్ ఉంది, మిర్రర్ నుండే మెజర్మెంట్ చేయాలి. రూల్ నెంబర్ 1 అది.
రూల్ నంబర్ 2, మీరు మెజర్ చేసే డిస్టెన్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ లైట్ డైరెక్షన్ లో ఉంటే పాజిటివ్ గా తీసుకోవాలి, ఆపోజిట్ గా ఉంటే మైనస్ తీసుకోవాలి. ఇంకా సింపుల్ గా అర్థం కావాలి అంటే ఆబ్జెక్ట్ నుండి చూడండి, ఈ ఆబ్జెక్ట్ నుండి లైట్ వచ్చి పడుతుంది, ఈ ఆబ్జెక్ట్ నుండి మిర్రర్ పైన లైట్ వచ్చి పడుతుంది. మెజర్ చేయాల్సింది మిర్రర్ నుండి అన్నాను. మిర్రర్ నుండి మెజర్ చేసేటప్పుడు వెనక్కు ఆపోజిట్ గా మెజర్ చేస్తున్నాం కాబట్టి యు 99% నెగిటివ్. ఎందుకు 1% మిస్ చేస్తున్నానంటే నెక్స్ట్ హయ్యర్ క్లాసెస్ ఐఐటీస్ వాటిలో పోయినప్పుడు కొన్ని కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ లో పాజిటివ్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి స్కూల్ వర్క్ అయితే 100% చెప్పేయచ్చు. స్టిల్ ఒక ఛాన్స్ ఉంది కాబట్టి నేనేం చెప్తున్నాను అంటే ఆ యు అనేది నెగిటివ్ ఉంటుంది ఖచ్చితంగా. పాయింట్ నెంబర్ 2, ఎఫ్ గురించి మాట్లాడితే ఎఫ్ అనేది కాన్వెక్స్ అయితే పాజిటివ్, కాన్కేవ్ అయితే నెగిటివ్. సో ఎఫ్ తెలుసు మీకు, కాన్వెక్స్ అయితే పాజిటివ్, కాన్కేవ్ అయితే నెగిటివ్. యు 100% నెగిటివే ఫర్ స్కూల్ క్లాసెస్. కాబట్టి వి కనుక్కోవాలా కాబట్టి ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉండే ఫార్ములాల్లో సైన్ కన్వెన్షన్ అప్లై చేస్తాను. ఏది కనుక్కోవాలో దానికి యూజ్ చేయకండి, వికి అప్లై చేయకండి. 1/v = 1/u - 1/f అవుతుంది. ఇక్కడ చూడండి, కాన్కేవ్ కు తీసుకున్నాను, కాన్కేవ్ ఎఫ్ నెగిటివ్ కాబట్టి అవతలికి పంపించేశాను, యు నెగిటివ్ కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది. థర్డ్ స్టెప్, v = uf ఇంటూ ఎఫ్ మైనస్ యు. మీరు ఎల్సిఎం కనుక్కుంటే కూడా టైం లేదు కాబట్టి ఒకేసారి రాశాను నేను. వి కనుక్కోవాలి అంటే FU/F - U రాసేస్తే ఈ ఫార్ములాతో మీకు ఇచ్చినటువంటి ఎఫ్ వాల్యూ యు వాల్యూ సబ్స్టిట్యూట్ చేశారంటే వి వచ్చేస్తుంది. అది ప్లస్సా మైనసా అదే వచ్చేస్తుంది. కాబట్టి స్టెప్ 1 చూడండి, ఫార్ములా రాయాలి. 1/F = 1/V + 1/U. సెకండ్, మీరు ఏదైతే కనుక్కోవాలో దాన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కు షిఫ్ట్ చేయాలి, ట్రాన్స్పోజ్ చేయాలి. ఇంకేమి సైన్ కన్వెన్షన్ యూజ్ చేయొద్దు. నెక్స్ట్ స్టెప్, సైన్ కన్వెన్షన్స్ యూజ్ చేయాలి. సైన్ కన్వెన్షన్స్ ఎలా యూజ్ చేస్తారు? ఫోకల్ లెంత్ అనుకోండి, కాన్వెక్స్ కు పాజిటివ్, కాన్కేవ్ కు నెగిటివ్. ఓకే, రెండో పాయింట్ యు నెగిటివ్ ఉంటుంది, అది అక్కడ రూల్లో అప్లై చేయండి. కనుక్కొని జస్ట్ సబ్స్టిట్యూట్ చేయండి, వాల్యూలు సబ్స్టిట్యూట్ చేస్తే చాలు. ఇలా చేస్తే 1 minute లోపల ప్రాబ్లం చేయొచ్చు. కాబట్టి మరి ఒకసారి ఇలా ఇది వి కనుక్కునే ప్రాబ్లమ్స్ ఏ వస్తుంటాయి, ఈ ఫార్ములా యూజ్ చేయండి. ఓకే, ఇక సెకండ్ చూడండి, లైట్ లో రిఫ్లెక్షన్ అనే టాపిక్ లో లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ వెరీ ఇంపార్టెంట్. సింపుల్, అది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ = యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ బాగుంది, కాకపోతే యాంగిల్ ఎలా కనుక్కోవాలనేది చాలా మంది చేసే ఫండమెంటల్ తప్పు. యాంగిల్ కనుక్కోవాలంటే ఇక్కడ చూడండి, ఒక మిర్రర్ ఉంది, ఈ మిర్రర్ కు ఒక నార్మల్ పెట్టుకోవాలి. నార్మల్ అంటే ఏంటి సార్ అని చాలా మంది పిల్లలకు డౌట్. ఒక 2 రేస్ ఉన్నాయనుకోండి, 2 లైన్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ లైన్స్ ఒకదానికోటి ఇలా పెడుతున్నాను, దీన్ని పర్పెండిక్యులర్ అంటారు తెలుసు. ఒక 2 లైన్స్ మధ్యలో యాంగిల్ 90 degrees ఉంటే దాన్ని పర్పెండిక్యులర్ అంటారు. అలా కాకుండా ఒక ప్లేన్ ఉంది, ఇది ప్లేన్, ఇది అంటే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఉంది. ఈ ప్లేన్ పెట్టేసి దీనిపైన ఒక రే పెడతాను, ఇప్పుడు కూడా యాంగిల్ 90 degrees, దీన్ని నార్మల్ అంటారు. దీన్ని నార్మల్ అంటే ఒక మిర్రర్ అనేది ఒక లైన్ కాదు, మీరు బుక్ లో గీసినట్లు అది లైన్ కాదు, ఒక ప్లేన్ అది. ఈ ప్లేన్ పైన ఒక నార్మల్ పెట్టారనుకోండి, దీన్ని ఒక లైన్ పెట్టారనుకోండి పర్పెండిక్యులర్ గా, దీనిని నార్మల్ అంటారు. కాబట్టి ఇది నార్మల్ అయింది అనుకోండి ఇలా, దీనిపైన ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇట్లా వచ్చి పడుతుంది. సో ఈ నార్మల్ యొక్క ఉపయోగం ఏమి అంటే యాంగిల్ విత్ రెస్పెక్ట్ టు నార్మల్ కొలవాలి, మిర్రర్ తో కాదు. యాంగిల్ విత్ రెస్పెక్ట్ టు నార్మల్ కొలిస్తే ఈ రిఫ్లెక్షన్ కూడా అంతే పోతుంది అని మీనింగ్ అండి. అంటే మళ్ళీ ఒకసారి నేను ఇన్సిస్ట్ చేసేది ఏమి అంటే, మీరు నేర్చుకునే చదువు మీనింగ్ఫుల్ గా ఉండాలి. ఎప్పుడైతే మీనింగ్ఫుల్ గా ఉంటుందో అప్లై చేసేది ఈజీ, గుర్తు పెట్టుకునేది ఈజీ. కాబట్టి ఒక ప్లేన్ ఉంటే ఒక నార్మల్ అంటే 90 degrees. నార్మల్ యొక్క ఉపయోగం ఏమి అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ దీంతోనే కనుక్కుంది, మిర్రర్ తో కాదు. కాబట్టి సమ్మరీ, ఇప్పుడు బాటమ్ లైన్ ఏంటి? మిర్రర్స్ ఉన్నాయి, మిర్రర్స్ అనేది కర్వ్డ్ మిర్రర్స్ ఉన్నాయి, స్పెరికల్ మిర్రర్స్. 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్,
దీనికి కూడా ఒబే చేస్తుంది. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. రెండోది 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v ప్లస్ 1/u. వీలైతే మ్యాగ్నిఫికేషన్ మైనస్ v/u. మ్యాగ్నిఫికేషన్ అంటే హౌ బిగ్ ద ఇమేజ్ ఆర్ హౌ స్మాల్ ద ఇమేజ్ ఆర్ ఈక్వల్ ద ఇమేజ్ పగిడిదేవుడి. సో ఇది ఫస్ట్ది. ఇప్పుడు నార్మల్, ఇప్పుడు ఒకటి లైన్ ఇచ్చాను అనుకోండి, నార్మల్ గీయాలి అంటే ఖచ్చితంగా ఏం తెలియాలి మీకు అంటే, దానికి ఖచ్చితంగా ఒక లైను, ఒక జామెట్రీ బాక్స్ ఉంటే నార్మల్ గీసేయచ్చు. బట్ స్పెరికల్ మిర్రర్కు నార్మల్ ఎలా గీయాలి? స్పెరికల్ మిర్రర్ ఏదో ఒక స్పెరికల్ షేప్ తీసుకున్నాను. మ్యాథ్స్లో ఒక థీరం నేర్చుకుంటారు మీరు. సపోజ్ ఇక్కడ ఉండే దీంట్లో ఒక పాయింట్ దగ్గర ఒక టాంజెంట్ తీసుకుంటాను, ఒక టాంజెంట్. దీని దగ్గర నాకు నార్మల్ గీయాలి అంటే మ్యాథ్స్ యొక్క రూల్ ఏం చెప్తుంది అంటే, సపోజ్ మీకు దీని యొక్క సెంటర్ తెలిసింది అనుకోండి, ఈ సర్కిల్ యొక్క సెంటర్ తెలిసింది అనుకోండి, ఆ సెంటర్ కలిపే ప్రతి లైన్ నార్మల్. ఈ సెంటర్కు కలిపే ప్రతి లైను నార్మలే. కాబట్టి మిర్రర్లో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఎందుకు సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనే పాయింట్ రాసుకుంటున్నాము అంటే, నార్మల్ గీయడానికి మనకు జామెట్రీ బాక్స్ అవసరం లేదు. ఒక కర్వ్డ్ సర్ఫేస్ ఉంది, ఒక కర్వ్డ్ సర్ఫేస్ ఉంది, దాని దగ్గర ఒక సి అనే పాయింట్ పెట్టేశారు అంటే అర్థం ఏమి అంటే, మీరు ఏ పాయింట్ దగ్గర నుంచైనా దాన్ని కలిపితే దట్ ఈస్ కాల్డ్ నార్మల్. కాబట్టి నేను ఈ క్లాస్లో 1 అవర్లో మీకు అన్ని ఫిజిక్స్ అంతా చెప్పాలి కాబట్టి కొంచెం ఏదైతే పిల్లలు కామన్గా తప్పులు చేస్తున్నారో దాని మీద ఇన్సెస్ట్ చేస్తున్నాను. మిగతావన్నీ మీ టీచర్స్ అంతా వండర్ఫుల్గా చెప్తారు, ఇది చెప్పరని కాదు. నేను మామూలుగా ఐడెంటిఫై చేసేటువంటి ఫాల్ట్స్ మీతో డిస్కస్ చేస్తున్నాను. కాబట్టి ఎప్పుడైతే పిల్లలకు మీనింగ్ తెలుస్తాయో అప్లికేషన్ ఈజీ అని నా నమ్మకం. సో అది మిర్రర్స్ గురించి. రిఫ్లెక్షన్ అనే టాపిక్ అయిపోతానే రిఫ్రాక్షన్ అనే టాపిక్ వస్తుంది. రిఫ్రాక్షన్ అంటే అర్థం ఏమంటే, చూడండి ఒక లేజర్ లైట్ ఉంది, ఈ లేజర్ లైట్ ప్రొజెక్ట్ చేశాను అనుకోండి, ఒక మిర్రర్ పైన ప్రొజెక్ట్ చేశాను, ఇది రిఫ్లెక్ట్ అవుతోంది, ఇది రిఫ్లెక్ట్ అవుతోంది. ఓకే, వండర్ఫుల్. గ్లాస్ అయితే ఐనక్ దేర్. అలాగే ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్ ఉంది, దీంట్లో నుంచి వేస్తే దూరం వెళ్ళిపోతుంది, చూడండి అటువైపుకి వెళ్ళిపోతుంది. అంటే ఇందులో నుంచి లైట్ పాస్ అవుతుంది, అంటే ఎయిర్లో నుంచి గ్లాస్లోకి ఎంటర్ అవుతాము. ఒక వండర్ఫుల్ థింగ్ ఏంటి అంటే, ఒక గ్లాస్ ఉంటుంది, ఈ గ్లాస్లో ఏం చేస్తామంటే, మీరు ఇంట్లో కూడా చేయొచ్చు ఎక్స్పెరిమెంట్. నేనేం చేస్తాను, ఒక కాయిన్ తీసేసుకొని ఇందులో వేసేస్తాను. కాయిన్ తీసుకొని ఇందులో కాయిన్ వేసేసాను. ఇప్పుడు ఏమవుతుంది, దీని ఎదురుగా నేను నిలబడి ఇట్లా చూస్తే నాకు కనిపిస్తుంది, ఇది కనిపిస్తుంది. ఇప్పుడు నేను మెల్లిగా వెనక్కి వెళ్ళాను, ఇప్పుడు నాకైతే కాయిన్ కనిపించట్లేదు. ఇప్పుడు దీంట్లో ఏం చేస్తాను, వాటర్ ఇప్పుడు దీంట్లో నేను వాటర్ పోస్తున్నాను. వాటర్ పోస్తే ఆ లైట్ నాకు కాయిన్ కనిపించేస్తుంది నాకు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇందులో నేను వాటర్ పోసేస్తాను. ఆ కాయిన్ కనిపించేస్తుంది. ఏంటి ఇది, ఏమన్నా మ్యాజిక్ అంటే కాదు, అబ్సల్యూట్లీ కాదు. ఏమవుతోంది, లైట్ రే ఒక మీడియం నుండి ఇంకో మీడియంకు ట్రావెల్ చేసేటప్పుడు ట్రాన్స్పరెంట్ మీడియంలో ఇప్పుడు ఏదో ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటే దీంట్లో నుంచి వెళ్ళదు, ఇది ఒపేక్. ఇది ఒక ట్రాన్స్పరెంట్ మీడియంలో కనుక ఇప్పుడు ఇది గ్లాస్ ట్రాన్స్పరెంట్, ఇది దీంట్లో నుంచి కాంతి పోయేటప్పుడు బెండ్ అవుతుంది. అది బెండ్ అయ్యేటప్పుడు మళ్ళీ మీకు ఒక డౌట్ వస్తుంది, ఎందుకు సార్ అది బెండ్ అవుతుంది అని. ఎందుకు బెండ్ అవుతుంది అంటే దాని స్పీడ్ మారిపోతుంది. సపోజ్ ఇప్పుడు మనం పరిగెత్తుంటాము, మధ్యలో నీళ్ళలో బురద వచ్చేసింది, మన స్పీడ్ తగ్గిపోతుంది. ఇసుక వచ్చేసింది, ఇసుకలో బీచ్లో పరిగెత్తమంటారు, మన స్పీడ్ తగ్గిపోతుంది. ఎందుకంటే అక్కడ ఉన్న మీడియం మారిపోయింది. మళ్ళీ మామూలు ఫ్లాట్ ఏరియా వచ్చింది, స్పీడ్గా పరిగెత్తాం. అలానే లైటు డెన్సర్ మీడియంలోకి పోయేటప్పుడు దాని స్పీడ్ మారిపోతుంది. మారిపోవడం అంటే ఏంటి, పెరగచ్చు తగ్గచ్చు. పెరగడం తగ్గడం వల్ల ఏం చేస్తుందంటే అది డైరెక్షన్ మార్చుకుంటుంది. సరే,
డైరెక్షన్ మారినప్పుడు ఏమేం జరుగుతుంది. సో వెలాసిటీ అంటే v ఈజ్ ఈక్వల్ టు న్యూ ల్యాండా. న్యూ అంటే ఫ్రీక్వెన్సీ, ల్యాండా అంటే వేవ్ లెంత్, ఒక లైట్ యొక్క వేవ్ లెంత్. ఓకే, ఇప్పుడు దీంట్లో ఏది మారుతుంది? ఫ్రీక్వెన్సీ మారుతుందా, వేవ్ లెంత్ మారుతుందా? డౌట్. వి మారిపోతుంది. వి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ల్యాండా. ఇది ఫార్ములా. వి ఈజ్ ఈక్వల్ టు న్యూ ల్యాండా. ఇందులో వి మారుతుంది అని చెప్పేస్తున్నాం. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది, ఎప్పుడు వస్తూ ఉంటుంది. దీన్ని ఈసారి ఈ రోజు నుంచి బట్టి పట్టద్దండి, దీని అర్థం చెప్పేస్తాను. ఇప్పుడు ల్యాండా అనేది, దీన్ని ల్యాండా అంటారు ఒక వేవ్ లో. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? నంబర్ ఆఫ్ వేవ్స్ ట్రావెల్డ్ పర్ సెకండ్. అంటే సపోజ్ ఒక సెకండ్ లో ఒక 100 వేవులు పోయినాయి అనుకోండి. ఒక సెకండ్ లో ఒక 100 వేవులు క్రాస్ చేస్తాయి అనుకోండి, ఎయిర్ లో నుంచి వాటర్ లోకి. ఆ 100 వేవుల్లో ఏ ఒక్క వేవ్ కూడా డిసప్పియర్ కాదు. ఎందుకంటే ఎనర్జీ నైదర్ క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయిడ్. ఎనర్జీని క్రియేట్ చేసే వాళ్ళం మనము కాదు, డెస్ట్రాయ్ చేయలేము మనం. అంటే 100 వేవులు వెళ్ళాల్సిందే. అప్పుడు 100 వేవులు వెళ్తున్నాయి కాబట్టి ఫ్రీక్వెన్సీ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. మరి వెలాసిటీ చేంజ్ అయితే 2 ఫ్యాక్టర్స్ లో ఒకటి మారిపోవాలి కదా. అప్పుడు ఏమవుతుంది? ఈ వేవ్ లెంత్ అనేది కంప్రెస్ కానీ ఎక్స్పాండ్ కానీ అయిపోతుంది. సో రిఫ్రాక్షన్ జరిగేటప్పుడు వెలాసిటీ చేంజ్ అవుతుంది, ఫ్రీక్వెన్సీ చేంజ్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. వేవ్ లెంత్ చేంజ్ అయిపోతుంది. వెలాసిటీ పెరిగింది అనుకోండి, వేవ్ లెంత్ పెరుగుతుంది. వెలాసిటీ తగ్గింది అనుకోండి, వేవ్ లెంత్ తగ్గిపోతుంది. ఫ్రీక్వెన్సీ రిమైన్స్ కాన్స్టెంట్. ఎందుకు అంటే ఇది నంబర్ ఆఫ్ వేవ్స్ పర్ సెకండ్. ఈ వేవ్స్ డిసపియర్ అయిపోవు. ఎన్ని వేవ్స్ ఉన్నాయో అన్ని వేవ్స్ ఉంటాయి అట్లే. నెక్స్ట్ వండర్ఫుల్ ఏంటంటే, మీ స్కూల్లో లేనిది కలర్ చేంజ్ అవుతుందా సార్ అంటే, కలర్ కూడా చేంజ్ కాదు. అంటే ఇప్పుడు మనం నీళ్ళలోకి ఇప్పుడు ఇక్కడ నా దగ్గర ఒక లేజర్ ఉంది, ఇది గ్రీన్ కలర్. ఇది గ్రీన్ కలర్ వేస్తే బ్లూ కలర్ లోకి మారదు. అంటే కలర్ డస్ నాట్ చేంజ్. ఒక ఎక్స్ట్రా పాయింట్ గుర్తుపెట్టుకోండి, 10th లో కాదు, హయ్యర్ క్లాసెస్ లో ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంతవరకు వచ్చేసాం కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. సో రిఫ్రాక్షన్ జరిగితే వెలాసిటీ ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ అవుతుంది, ఫ్రీక్వెన్సీ చేంజ్ కాదు. వేవ్ లెంత్ ఇది ఇంక్రీజ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అయితే డిక్రీజ్ అవుతుంది, అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్. కలర్ చేంజ్ కాదు. మీకు ఎక్కువ సార్లు ఫ్రీక్వెన్సీ అడుగుతున్నా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ చేంజ్ డ్యూరింగ్ రిఫ్రాక్షన్? ఫ్రీక్వెన్సీ చేంజ్ కాదు. హైయర్ క్లాసెస్ లో పోతే కలర్ కూడా చేంజ్ కాదు. ఓకే ఫైన్. ఇప్పుడు డెన్సర్ మీడియం ఏది, రేరర్ మీడియం ఏది అని ఒక డౌట్ వచ్చేస్తుంది. ఎట్లా సార్ డిసైడ్ చేసుకోవాలా అంటే, చాలా మంది పిల్లలు చేసే తప్పు ఏంటి అంటే, నేను ఒక ఎగ్జాంపుల్ అడుగుతూ ఉంటాను మామూలుగా. వాటర్ అండ్ కిరోసిన్ ఏది డెన్సర్ ఏది రేరర్ అని అడుగుతుంటాను. అందరూ ఏమనుకుంటారు, ఏముంది సింపుల్ సార్, వాటర్ పైన కిరోసిన్ ఫ్లోట్ అవుతుంది, వాటర్ డెన్సిటీ కంటే కిరోసిన్ డెన్సిటీ తక్కువ, కాబట్టి కిరోసిన్ డెన్సిటీ అనేది తక్కువ, వాటర్ ఈస్ ఏ డెన్సర్ మీడియం అంటారు. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అది డెన్సిటీ, మాస్ డెన్సిటీ గురించి కరెక్ట్. అది మాస్ డెన్సిటీ అంటే మీరు 9th క్లాస్ లో నేర్చుకున్నటువంటి ఫ్లూయిడ్స్ లో కరెక్ట్. అది లైట్ విషయానికి వస్తే ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఏం డిసైడ్ చేస్తుంది మీకంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిసైడ్ చేస్తుంది. నన్ను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, పదాల యొక్క మీనింగ్, ఫార్ములాల యొక్క మీనింగ్ గనక మీకు తెలిస్తే అప్లై చేసేది ఈజీ ఉంటుంది. జస్ట్ క్వశ్చన్ ఆన్సర్లు కాదు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఎందుకు అని కనుక్కోవాలి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏంటి అని ఎవరైనా అడిగితే ఫార్ములా, మంచి బిడ్డలంతా ఫార్ములా చెప్తారు. ఇంకొకటి చెప్పండి, డెన్సర్ మీడియం రేరర్ మీడియంను డిసైడ్ చేస్తుందని చెప్పండి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ద్వారానే మనం డెన్సర్ రేరర్. సపోజ్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న, మళ్ళీ ఎగ్జాంపుల్కి వస్తాము, వాటర్ అండ్ కిరోసిన్. వాటర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత అంటే 4/3, 1.33. కిరోసిన్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏమి అంటే 1.44. అంటే ఇక్కడ ఆప్టికల్ డెన్సిటీ గురించి మాట్లాడినప్పుడు నీళ్ల కంటే కిరోసిన్ ఎక్కువ డెన్సిటీ. మాస్ డెన్సిటీ గురించి మాట్లాడినప్పుడు మీరు చెప్పేది, మీరు థింక్ చేసేది కరెక్టు. కాబట్టి ఇలాంటి ట్విస్ట్ వచ్చే ప్రశ్నలు పరీక్షలో వచ్చాయి అనుకోండి, సరైన అవగాహన లేకపోతే తెలివైన బిడ్డలు తప్పులు చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి ఆప్టికల్ డెన్సిటీ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ మాస్ డెన్సిటీ. ఓకే, కాబట్టి కిరోసిన్ ఆప్టికల్లీ డెన్సర్ దాన్ వాటర్.
నెక్స్ట్ ఇంకొక డౌట్ ఏమొస్తుంది సార్, ఒకవేళ డెన్సిటీలు ఈక్వల్ అయినాయి అనుకోండి, ఆప్టికల్ డెన్సిటీ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈక్వల్ అయితే ఏమవుతుంది అంటారు. అందులో కూడా ఒక క్వశ్చన్ ఉంటుంది. టూ సిచ్యువేషన్స్ లో రిఫ్రాక్షన్ జరగదు. ఒకటి, ఇప్పుడు ఇంతకు ముందే చెప్పాను, ఒక ట్రాన్స్పరెంట్ సర్ఫేస్ ఉంది, వాటర్ అనుకోండి, ఇది నార్మల్ అనుకోండి. నార్మల్ మీనింగ్ తెలుసు. లైట్ రే గనక ఎప్పుడైతే నార్మల్ వెంబడి వస్తుందో రిఫ్రాక్షన్ జరగదు. రెండోది, రెండు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈక్వల్ అయింది అనుకోండి, రిఫ్రాక్షన్ జరగదు. అది ఏంటి సార్, మాకు అర్థం కాలేదు. రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ ఎలా ఈక్వల్ అవుతాయి అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనకు గ్లాస్ ఉంది, ఏదో ఒక గ్లాస్ ఉంది. ఈ గ్లాసు జనరలీ ఇక్కడ ఉండే గ్లాస్ మీకు 1.5 రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుంది. ఈ గ్లాస్ యొక్క రిఫ్రాక్టివ్ కొన్నిసార్లు బ్రేక్ అయిపోయింది. దీన్ని జాయింట్ చేయాలి. జాయింట్ చేసినప్పుడు ఒక గ్లూ యూజ్ చేస్తాం దీనికి, దాని పేరు కెనడా బల్సర్. దాని వాల్యూ కూడా 1.5 దాదాపు. ఎప్పుడైతే ఈ బ్రోకెన్ గ్లాసెస్ ను దాంతో జాయింట్ చేస్తారో, బికాస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంది కాబట్టి లైట్ పాస్ అయ్యేటప్పుడు రిఫ్రాక్షన్ జరగదు. అంటే మనకి ఇది బ్రేక్ అయినట్లు తెలియదు. సపోజ్ నేను క్విక్ ఫిక్స్ ఏదో ఒక గమ్ము తీసుకొని అతికిచ్చాను అనుకోండి దీనికి, లేదా ఒక టేప్ వేసేసాను అనుకోండి, ఆ రేఖ దగ్గర రిఫ్రాక్షన్ జరిగి మనకి ఏదో ఒక డిస్టర్బెన్స్ కనిపిస్తుంది. సో రిఫ్రాక్షన్ జరగకూడదు అంటే టూ కండిషన్స్. నంబర్ 1, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ రెండు మీడియంలది ఈక్వల్ గా ఉండాలి. రెండు సేమ్ ఉండాల్సిన అవసరం లేదు. రెండో కండిషన్ ఏమి అంటే అలాంగ్ ద నార్మల్. ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది, అలాంగ్ ద నార్మల్ ఎందుకు సార్ జరగదు అంటారు. ఇంతవరకే చెప్పాను నేను. ప్రతి కాన్సెప్ట్ కు ఒక లా ఉంటుంది. బేసింగ్ ఆన్ దట్ లానే మనం ఆలోచించాలి. 10 సార్లు మన మనసుకు అనిపించింది అనేది కరెక్ట్ కాదు. దాని గురించి లా ఏం చెప్పింది అని దాని ద్వారా ఆలోచించండి, అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. ఇప్పుడు రిఫ్లెక్షన్ లో ఏం చెప్పాను, 1/f = 1/v + 1/u. అండ్ ఇంకో ఫార్ములా ఏం చెప్పాను మీకు, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ = యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. దాని గురించి ఆలోచించండి. ఇప్పుడు ఇక్కడ స్నెల్స్ లా అనేది చాలా ఇంపార్టెంట్. చాలా క్వశ్చన్స్ ఆన్సర్ అదే చెప్తుంది. ఏం చెప్తుంది అది అంటే n × sin i, అంటే దట్ మీడియం n అనేది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇంటూ sin i, యాంగిల్ ఆఫ్ తీసుకోవాలి, = దట్ మీడియం ఇంటూ రిఫ్రాక్షన్ యాంగిల్. అంటే ఇప్పుడు ఇక్కడ రాస్తాను చూడండి, మీకు ఒకసారి చూపిస్తాను. ఒక మీడియంలు రెండు ఉన్నాయి. ఒక నార్మల్ వేసుకున్నాను నేను, ఒక ఇన్సిడెంట్ రే వేసుకున్నాను I, బెండ్ అయిపోయి వెళ్ళిపోయింది R. ఇక్కడ ఒక మీడియం n1, ఇక్కడ n2. ఇక్కడ చూడండి, ఒకసారి చూడండి. ఫస్ట్ n1 అనేది మీడియము, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ I. వేరే మీడియంలోకి వెళ్ళింది, వాటర్ ఏదో ఒకటి అనుకోండి, దాని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n2 అనుకున్నాను, రిఫ్రాక్షన్ యాంగిల్ R, బెండ్ అయిపోయింది. లైట్ రే సర్టన్లీ బెండ్ అయిపోయింది. ఇప్పుడు స్నెల్స్ లా ఏం చెప్తుంది అంటే n1 sin i = n2 sin r అని చెప్తుంది. ఇప్పుడు ఒక్కసారి n1 n2లు ఈక్వల్ చేసుకున్నారనుకోండి, ఖచ్చితంగా sin i sin r ఈక్వల్ కావాలి. sin i sin r ఈక్వల్ కావాలి అంటే i = r కావాలి. కాబట్టి i = r ఎప్పుడు అవుతుంది అంటే 0 అయినది. 0 ఎప్పుడు అవుతుంది అంటే నార్మల్ ద్వారా పోయినప్పుడు. కాబట్టి ఈ ఫార్ములాతో ఆలోచిస్తే రిఫ్రాక్షన్ అనే లెక్కలు ఈజీగా అవుతాయి. ఓకే, ఇక నెక్స్ట్ కండిషన్ మనకు వచ్చినప్పుడు రిఫ్రాక్షన్ లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ గురించి చెప్పాను. సరే, ఇక్కడ కూడా 1/f లాంటి ఫార్ములాలు ఉంటాయా అంటే సర్టన్లీ ఉంటాయి. లెన్సులు ఉంటాయి. ఒక కాన్వెక్స్ లెన్స్ ఉంటుంది, ఒక కాన్కేవ్ లెన్స్ ఉంటుంది. ఇప్పుడు మీ టీచర్లు మీ ఇంట్లలో దగ్గర బుక్కులు రీడింగ్ చేసేటప్పుడు కొన్ని అద్దాలు పెట్టుకుంటా ఉంటారు, లేకపోతే మా కళ్ళు కనిపించట్లేదు అంటుంటారు. మీ టీచర్లు ఎప్పుడన్నా రామ్మ చిన్న చిన్న అక్షరాలు కనిపించలేదు చెప్పు అని. మీ క్లాసుల్లో దూరంగా కూర్చున్నప్పుడు బోర్డు కనిపించలేదని చాలా మంది పిల్లలు అంటుంటారు. సో వాళ్ళు వాడేటువంటి ఈ అద్దాలు రెండు రకాలు ఉంటాయి. ఒకటి కాన్వెక్స్, రెండు కాన్కేవ్, ఇన్ఫాక్ట్ మూడోది రెండు కాంబినేషన్ ఆఫ్ 2 కూడా ఉంటాయి. సో కాన్వెక్స్ కాన్కేవ్ లెన్సులు రెండు ఉంటాయి. ఇప్పుడు దీనికి కూడా ఫార్ములా ఉంటుందా సార్ అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఏమంటే 1/f = 1/v - 1/u.
ఇంతకుముందు మిర్రర్కి ఏం చెప్పుకున్నాము, 1/f = 1/v + 1/u. ఇక్కడ 1/f = 1/v - 1/u ఫార్ములా. సేమ్ టు సేమ్ అక్కడ కనుక అప్లై చేసేది నేర్చుకుంటే ఇక్కడ కూడా సేమ్ అప్లికేషన్. కాకపోతే లెన్స్ లో ఒక పాయింట్ చాలా ఇంపార్టెంట్, అది గుర్తు పెట్టుకోవాలి. ఏం ఆ పాయింట్ అని చెప్తాను నేను. ఇది చాలా మంది చేసేటువంటి తప్పు. సో అది ఒక్కసారి చెక్ చేసుకుందాము. నేను 2 డయాగ్రామ్లు గీసి పెట్టాను ఇక్కడ. ఇది ఇంపార్టెంట్. ఒకటి మిర్రర్ గురించి గీశాను, ఆ మిర్రర్ కూడా కాన్కేవ్ అనుకోండి, దానికి పెయింటింగ్ కూడా ఇచ్చేసాను. రెండోది లెన్స్ గీశాను. ఆ లెన్స్ లో చూడండి, ఆ మిర్రర్ లో ఉండే పదం సి అనేది లెన్స్ లో నేను సి అనే పదం రాయలేదు. ఏం సార్ ఇంతకుముందే మీరు సి అని రాస్తే నార్మల్ కనుక్కునేది ఈజీ అన్నారు కదా, ఇప్పుడు ఏంటి ప్రాబ్లం ఏంటి అనేది ఒకసారి అడగచ్చు నాకు. కాబట్టి లెన్స్ లో ఎప్పుడు కూడా రేడియస్ ఆఫ్ కర్వేచర్ గురించి మాట్లాడకండి. మీకు పెద్ద క్లాసుల్లో ఇప్పుడు ఈ 1 అవర్ లో చెప్పేంత టైం లేదు కాబట్టి F2F వేయండి, సి అనే మాట మాట్లాడద్దండి లెన్స్ లో. ఆ మిర్రర్ లో అయితే ఎఫ్ అండ్ సి మధ్య రిలేషన్ ఉంది. ఈ రెండు ఈక్వల్. పి నుండి ఎఫ్ కు, ఎఫ్ నుండి సికు ఉన్న డిస్టెన్స్ ఈక్వల్. లెన్సుల్లో కాదు, లెన్సుల్లో ఆ రిలేషన్ వర్తించదు. కాబట్టి మిర్రర్స్ లో మాత్రమే వర్తిస్తుంది. అందుకు మీ బుక్కుల్లో చూడండి F2F అని ఇస్తాడు కానీ FC అని రాయడు. ఓకే ఫైన్. సో రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్ గురించి మాట్లాడేటప్పుడు రిఫ్లెక్షన్ లో ఏం చదవాలి, ఎక్కడ ప్రాబ్లం అవుతుంది, రిఫ్రాక్షన్ లో ఏం చదవాలి, ఎక్కడ ప్రాబ్లం అవుతుంది, అది చెప్పేశాను. మూడవది హ్యూమన్ ఐ, కొంచెం ఈజీనే. ఎప్పుడు ఎక్కడ ఐ డిఫెక్ట్ వస్తుంది, ఎలా కనుక్కోవాలి. ఓకే బాగుంది. నెక్స్ట్ స్కాటరింగ్ అనే చాప్టర్ ఒకటి వస్తుంది, డిస్పర్షన్ అనే ఒక చాప్టర్ వస్తుంది. ఏంటి డిస్పర్షన్ అంటే, ఏదో ఒక క్రాస్ ఉండే ఒక ప్రిజం లాంటిది ఒకటి తీసుకుంటే ఇందులో నుంచి లైట్ పంపిస్తే ఆ లైట్ 7 కలర్స్ గా స్ప్లిట్ అయిపోయింది. 7 కలర్స్ లో స్ప్లిట్ అయినప్పుడు అందరికీ అప్పుడు అర్థమైపోయింది, ఓహో వైట్ లైట్ అనేది ఒక సింగిల్ కలర్ కాదు, దీంట్లో 7 రంగులు దాగి ఉన్నాయి అని అనుకున్నారు. సో వైట్ లైట్ ఇస్ నాట్ ఏ కలర్, ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ 7 కలర్స్. రెండో విషయం ఏం గమనించినారు, లైట్ బెండ్ అయిపోతుంది కదా, ఏది ఎక్కువ బెండ్ అవుతుంది, ఏది తక్కువ అవుతా ఉంది. తక్కువ అవుతా ఉండేది రెడ్ కలర్, ఎక్కువ బెండ్ అవుతా ఉండేది వైలెట్ కలర్. ఇది గమనించినారు, వైలెట్ కలర్ ఎక్కువ బెండ్ అవుతా ఉంది, రెడ్ కలర్ తక్కువ బెండ్ అవుతా ఉంది. అందుకు మనము ఎక్కడైనా డేంజర్ సిగ్నల్ వాడేటప్పుడు రెడ్ కలర్ ఎందుకు వాడుతున్నాము అంటే, అది రిఫ్రాక్షన్ తక్కువ జరుగుతా ఉంది, జరిగినప్పుడు దూరం వరకు రీచ్ కాగలదు. వైలెట్ కలర్ అనుకోండి ఎక్కువ డీవియేట్ అయిపోయింది, ఎక్కువ డీవియేట్ అవ్వడం వల్ల దగ్గరికి వెళ్తే గానీ కనిపించదు. సరే, ఈ కలర్లలో ఐ సెన్సిటివ్ ఏది అంటే, మన ఐస్ కు సెన్సిటివ్ ఏది అంటే గ్రీన్ కలర్. అందుకు ఏం చేశారు, మీ బోర్డులన్నీ చాలా వరకు బ్లాక్ గా ఉండే బోర్డులు గ్రీన్ కలర్ చేశారు. పిల్లలు బ్లాక్ అనే కలర్ చూస్తే, బ్లాక్ అనేది మళ్ళీ కలర్ కాదు, దీనిపైన లైట్ పడినప్పుడు ఏది రిఫ్లెక్ట్ కాదు. వాళ్ళు 5-6 గంటలు పిల్లలు బ్లాక్ ఎందుకు చూడాలి, లైట్ పడనప్పుడు చాక్ పీస్ తో రాసినప్పుడే వైట్ కలర్ వచ్చి పడుతోంది. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ గ్రీన్ కలర్ మార్చేసామనుకోండి, సెన్సిటివ్ టు ఐ. చాలా మంది పొలాల్లో ఇక్కడ అక్కడ గ్రీన్, చుట్టుపక్కల గ్రీనరీ ఉంటే మనకు చెట్ల వల్ల బోలెడన్ని లాభాలు ఉన్నాయి. ఒకటి ఎక్సర్సైజ్ టు ఐ కూడా, గ్రీన్ కలర్ ఇస్ ఎక్సర్సైజ్ టు ఐ కూడా, సెన్సిటివ్ టు ఐ అది. కాబట్టి పిల్లలు బోర్డు గ్రీన్ కలర్ ఉంటే వాళ్ళు చూసిన దానికి హ్యాపీ, అక్కడ నుంచి లైట్ పడినప్పుడు గ్రీన్ లైట్ రిఫ్లెక్ట్ అయి పడుతుంది. ఓకే, సో డిస్పర్షన్ నుండి మనం ఏం నేర్చుకున్నాము, ఏ కలర్ ఎక్కువ డీవియేషన్ జరుగుతోంది, ఏ కలర్ ఎక్కువ డీవియేషన్ జరగట్లేదు, ఏ కలర్ సెన్సిటివ్ టు ఐ అనే పదాలు దాంట్లో నుంచి అర్థం చేసుకోవాలి. ఇంకా దాని వల్లనే మనకి ఏం తెలుస్తుంది, నెక్స్ట్ టాపిక్ లాస్ట్ స్కాటరింగ్ అండ్ హ్యూమన్ ఐ. అది ఈజీనే కాబట్టి నేను ఎక్కువ డిస్కస్ చేయదలుచుకోలేదు, బికాస్ టైం ఫ్యాక్టర్. మీరు ఎక్కువ వెయిట్ చేసేటువంటి చాప్టర్ ఎలక్ట్రిసిటీ. ఇక్కడ చూడండి, అందరికీ తెలిసినటువంటి ఒక సర్క్యూట్, ఒక సెల్ ను కనెక్ట్ చేసుకొని
ఒక సెల్ కనెక్ట్ చేసుకొని దీన్ని ట్యాప్ చేశాను అనుకోండి, గ్లో అవుతాను. ఒక స్విచ్ పెట్టుకున్నాను. మన అందరికీ ఒక డౌట్ వచ్చేస్తుంది, ఎందుకు ఈ బల్బ్ వెలుగుతా ఉంది? సరే, ఈ బల్బ్ ప్లేస్లో వేరేది పెడితే ఏమన్నా వెలుగుతుందా? అసలు ఈ వైర్లో ఏముంది, ఈ సెల్లో ఏముంది, ఎందుకు ఇలా జరుగుతోంది? సో ఎప్పుడు ఒక ఉద్దేశం ఏంటి అంటే క్లాస్ 10 ఎగ్జామ్సా అని మళ్ళీ కాదు. ఎప్పుడైతే మనం కారణాలు తెలుసుకుంటామో, ఏం జరుగుతుందో తెలుసుకుంటామో, ఒక సబ్జెక్ట్ పైన ఇంట్రెస్ట్ పెరుగుతుంది. మళ్ళీ చదివే పని ఉండదు, క్వశ్చన్ ఆన్సర్ రాసుకుంటూ పోవడమే. సో ఇప్పుడు మనకు ఒక 3 డౌట్లు అడిగాను మీకు నేను. ఒకటేంటి, ఈ పిల్లలందరికీ డౌట్ వస్తుంది, ఇది బల్బ్ వెలుగుతా ఉంది, బాగానే ఉంది, ఈ వైర్లో ఏముందని వెలుగుతా ఉంది. ఓకే, ఒకవేళ వైర్ ఈ సెల్లో ఏముంది, సెల్ వేస్తే వెలుగుతా ఉంది కదా, అసలు సెల్ ఏముంది అనే డౌట్ వస్తుంది. ఓకే ఫైన్. 10th క్లాస్లో ఎలక్ట్రిసిటీలో ఏంటిది స్కోప్ ఏముంది? నంబర్ 1, ఛార్జ్ గురించి తెలుసుకోవాలి. ఛార్జ్ ఏంటి సార్ అంటే, ఎస్, ఛార్జ్ అనేది పాజిటివ్ నెగిటివ్. ఇంకా మీరు కొంచెం డీటెయిల్డ్గా ఎలక్ట్రిసిటీ అర్థం కావాలంటే, ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతాయి కదా, అవి నెగిటివ్ ఛార్జ్ అనుకోండి. అది లేనిది పాజిటివ్, అవి ప్రోటాన్స్ ఉంటాయి, అది వద్దు. ఫస్ట్ ఎలక్ట్రాన్స్ గురించి నేర్చుకుందాం. ఇప్పుడు ఈ వైర్లో ఈ ఎలక్ట్రాన్స్ వెళ్తాయా? సెల్ ఏం చేస్తుంది, ఎందుకు సెల్ వల్ల బల్బ్ వెలుగుతోంది అని ఒక డౌట్. ఇప్పుడు నంబర్ 1 ఛార్జ్ గురించి చెప్పాను. నంబర్ 2 ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క డెఫినేషన్ తెలియాలి. కరెంట్ అంటే ఏంటి? ద అమౌంట్ ఆఫ్ ఛార్జ్ ఫ్లోయింగ్ త్రూ ఎనీ వైర్ ఇన్ యూనిట్ టైం అన్నారు. అంటే ఏంటి, ఒక ఛార్జ్ ఒక సెకండ్లో ఎంత ఛార్జ్ ఫ్లో అయితే అంత ఛార్జ్, దట్ ఈస్ కాల్డ్ కరెంట్ అన్నారు. అంటే ఒక సెకండ్లో ఒక ఛార్జ్ కూలుంలలో కొలుస్తారు. 10 కూలుమ్స్ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, 10 కూలుమ్స్ పోయింది ఒక సెకండ్లో, కాబట్టి 10 amps కరెంటు పోయింది అని అంట. సరే, ఇప్పుడు ఈ సెల్, దీని డ్యూటీ ఏంటి అంటారు మీరు. అదంతా చాలా పెద్ద కాన్సెప్ట్, ఇప్పుడు టైం చాలా ఫ్యాక్టర్ కాబట్టి ఈ సెల్ ఒక చిన్న ఎగ్జాంపుల్తో మీకు టైం ఫ్యాక్టర్ను పెట్టుకొని చెప్తున్నాను. వాటర్ ఫ్లో కావాలి అనుకోండి, హైట్ డిఫరెన్స్ ఉండాలి. హైట్ డిఫరెన్స్ ఉంటే చాలు, వాటర్ ఫ్లో వెళ్ళిపోతుంది. ఎయిర్ ఫ్లో కావాలి అనుకోండి, ప్రెషర్ డిఫరెన్స్ ఉండాలి. ఒక స్ట్రా తీసుకొని ప్రెషర్ తగ్గించేస్తుంది, దాంట్లో ఉండే స్ట్రాలో ఉండే ఎయిర్ మీరు నోట్లో ఫీల్ చేస్తారు, వాక్యూమ్ ఏర్పరుస్తుంది. అక్కడ ఇంకో దీంట్లో మీకు కూల్ డ్రింక్ ఉంటుంది, అది లోపలికి వెళ్ళిపోతుంది. అంటే స్ట్రాలో ప్రెషర్ డిఫరెన్స్ వల్ల ఎయిర్ ఫ్లో అవుతుంది. అలాగే మాన్సూన్స్ అన్ని వస్తుంటాయి, అది మీకు తెలిసిందే. ల్యాండ్ బ్రీజు, సీ బ్రీజ్ డిఫరెన్సెస్ వల్ల ప్రెషర్ డిఫరెన్స్ ఏర్పడి లో ప్రెషర్స్ ఏర్పడి రెయిన్స్ ఇప్పుడు చూస్తుంటారు, కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో చాలా ఎక్కువ పడుతున్నాయి. దట్ ఈస్ లో ప్రెషర్ రీజన్స్, ప్రెషర్ డిఫరెన్స్. ఎలక్ట్రిసిటీ ఫ్లో కావాలి అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఉండాలి. పొటెన్షియల్ డిఫరెన్స్ అనుకోండి, ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఒక సెల్ తీసుకొని చూడండి, దీనిపైన 1.5 వోల్ట్ అని రాసింటారు. ఈ 1.5 వోల్ట్ వల్ల ఇది పొటెన్షియల్ డిఫరెన్స్ క్రియేట్ చేసి ఎలక్ట్రాన్లన్నీ ఒక డైరెక్షన్లో మూవ్ అయ్యేటట్లు చేస్తుంది. ఆ ఎలక్ట్రాన్లు మూవ్ అయితే కరెంట్ వస్తుంది, ఆ కరెంట్ వల్ల బల్బ్ వెలుగుతుంది. సరే సార్, ఈ సెల్ తీసుకొని నేను ఫ్యాన్ తిప్పేయచ్చా, మన ఇంట్లో ఉండే ఫ్యాన్ను తిప్పేయచ్చా సార్ అంటే, మళ్ళీ ఒక అనాలజీ చెప్పకూడదు పిల్లలకి, అంటే అర్థమయ్యేటట్లు. ఇది జస్ట్ ఒక పైప్ అనుకోండి, ఆ పైప్లో ఇంత చిన్న పైపు స్ట్రా ఉంది, దాంట్లో అన్ని నీళ్ళే వస్తాయి. కాబట్టి 1.5 వోల్ట్ అనేది ఇంతే. మీ సెల్ ఫోన్ అనుకోండి, మీ సెల్ ఫోన్ ఛార్జ్ కావడానికి 4.5 వోల్ట్ కావాలి. దీంతో కుదరదు, సరిపోదు, నింపేదానికి టైం పట్టేస్తుంది. కుదరదు కాదు, టైం చాలా ఎక్కువ తీసుకుంటుంది. మన ఇంట్లో ఉండే ప్రతి అప్లయన్స్ పనిచేయాలి అంటే 220 వోల్ట్ కావాలి. మన ఫ్యాన్లు, మిక్సీలు, హీటర్లు అన్ని పనిచేయాలంటే 220 వోల్ట్ కావాలి. రేపు పొద్దున మీరు బాగా చదువుకొని ఒక చిన్న ఫ్యాక్టరీ పెట్టారు, పెద్ద పెద్ద మిషన్స్ తీసుకొచ్చారు, అప్పుడు మీకు 1000 వోల్ట్ కావాల్సి వస్తుంది. అప్పుడు మీకు గవర్నమెంట్ ఒక సబ్స్టేషన్ ఇస్తుంది. లేదు, ట్రైన్ పైన రాసేటప్పుడు చెక్ చేసి ఉంటారు, 25,000 వోల్ట్ ఉంటారు. ఆ 25,000 వోల్ట్ వల్ల వచ్చేటువంటి హ్యూజ్ కరెంటు హ్యూజ్ ట్రైన్ను మూవ్ చేసేదానికి హెల్ప్ చేస్తుంది. అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ వల్ల కరెంట్ ఫ్లో అవుతుంది. మన అవసరాన్ని బట్టి పొటెన్షియల్ డిఫరెన్స్ యూజ్ చేసుకోవాలి. మన సెల్ ఫోన్లో 220 పెట్టి డైరెక్ట్గా ఛార్జర్ లేకుండా డైరెక్ట్ వైర్ తీసి ఛార్జ్ పెడితే అది దీపావళి అయిపోతుంది.
కాబట్టి ఆ చార్జర్ డ్యూటీ ఏంటి అంటే 220 ఉండేదాన్ని 4.5 తగ్గిస్తుంది, అంతే చార్జర్ పని. కాబట్టి పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది డిసైడ్ చేస్తుంది ఎంత కరెంట్ అవసరము అని. సో కరెంట్ అంటే I, పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే V. ఈ రెండింటి మధ్య సంబంధమే ఓమ్స్ లా. వెరీ వెరీ ఇంపార్టెంట్. V ఈస్ ప్రపోర్షనల్ టు I. ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటే అంత కరెంట్ ఫ్లో అవుతుంది అంటారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే V ఈజ్ ఈక్వల్ టు IR అనేది వస్తుంది. రే పేపర్ నానా V ఈజ్ ఈక్వల్ టు IR అమ్మ. ఇక్కడ R అనేది ఏంటి అని ఒక డౌట్. మళ్ళీ ఒకసారి వస్తాను. ఎలక్ట్రిసిటీలో 3 టర్మ్స్ ఇంపార్టెంట్. ఎలక్ట్రిసిటీ ఏ క్లాస్ అన్నా అర్థం కావాలంటే 3 టర్మ్స్ ఇంపార్టెంట్. నంబర్ 1 రెసిస్టర్. మీకు క్లాస్ 10లో రెసిస్టర్ గురించి చెప్పబడింది. R అనేది అక్కడ రెసిస్టరు, అది ఎలా పనిచేస్తుంది, ఎలా కనెక్ట్ చేయాలని చెప్పబడింది. మీరు ఇంటర్కి వెళితే ఆర్తో పాటు కెపాసిటరు, ఇండక్టర్ కూడా తెలుసుకుంటారు. అంటే ఇండక్టరు, కెపాసిటరు హయ్యర్ క్లాసెస్లో. ఇప్పుడు ఏమొద్దు, ఏ ఎలక్ట్రిక్ అప్లియన్సెస్ అయినా ఈ 3ని యూజ్ చేసుకుంటుంది. ఎల్సిఆర్ అంటారు ఆ సర్క్యూట్ను, ఎల్సిఆర్. ఎల్ అంటే ఇండక్టరు, సి అంటే కెపాసిటరు, ఆర్ అంటే రెసిస్టర్. స్కూల్ పిల్లలకు ఆర్ గురించి చెప్పబడింది. ఎలా రెసిస్టెన్స్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది. నంబర్ 1 లెంత్ పైన డిపెండ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది చూపిస్తున్నాను, ఇదొకటి చూపిస్తున్నాను మీకు. రెండు చూడండి, దీంట్లో లెంత్ ఎక్కువ ఉంది, దీంట్లో లెంత్ ఎక్కువ ఉంది, దీంట్లో లెంత్ తక్కువ ఉంది. కాబట్టి లెంత్ పైన లెంత్ ఎక్కువ అయ్యే కొద్దీ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది, కరెంట్ తగ్గిపోతుంది. ఇట్స్ అన్ అబ్స్టెకల్ టు కరెంట్. ఇట్స్ అన్ అబ్స్టెకల్ టు కరెంట్. కరెంట్ ఫ్లోను కొంచెం తగ్గిస్తుంది. ఓకే, రెండోది ఏ మెటీరియల్ పైన డిపెండ్ అవుతుంది. ఇక్కడ ఒక మెటీరియల్ ఉంది, ఇక్కడ ఒక మెటీరియల్ ఉంది. మెటీరియల్ పైన డిపెండ్ అవుతుంది కాబట్టి మనం ఇండ్లలో అంతా కాపర్ వైర్ యూస్ చేసుకుంటాం. కాపర్ వైర్ లో రెసిస్టివిటీ అంటే మంచి వైరు, కరెంట్కి మంచి కండక్టివిటీ అని అర్థం. అదే మనం బయట చూస్తే రోడ్లలో అల్యూమినియం వైర్ యూస్ చేసుకుంటాం. కానీ బెస్ట్ కండక్టర్ సిల్వర్. కానీ సిల్వర్ రేటు చాలా ఎక్కువ కాబట్టి మనం యూజ్ చేసుకోమని. కాపర్ వైర్ దానికి వెరీ క్లోజ్ ఉంటుంది, రేటు చాలా తక్కువ కాబట్టి కాపర్ వైర్ యూజ్ చేసుకుంటాం, వెరీ గుడ్ కండక్టర్. అలాగని ఎడిసన్ ఏం చేశాడు, ఈ బల్బులో టంగ్స్టన్ యూజ్ చేశాడు. ఆయన చాలా ఎక్స్పెరిమెంట్ చేసి టంగ్స్టన్ పెట్టినప్పుడు ఇందులో కరెంటు పంపిస్తే లైట్ వచ్చేసింది. కాబట్టి టంగ్స్టన్కి ఆ నేచర్ ఉంది. అందుకు నేను చెప్పడం ఏంటి అంటే మెటీరియల్ పైన డిపెండ్ అవుతుంది. సపోజ్ మీరు ఒక స్టవ్ ఐరన్ బాక్స్ చూశారు, ఎలక్ట్రిక్ ఐరన్ బాక్స్ చూశారు, దాంట్లో వైర్ యూజ్ చేసి ఉంటారు. దాని నేచర్ ఏంటి అంటే మీరు ఎలక్ట్రిసిటీ పంపిస్తే హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది, దాన్ని మనం ఐరన్ చేసుకుంటాం. ఎలక్ట్రిక్ స్టవ్ కూడా యూజ్ చేసుకోవచ్చు, గీజర్గా యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఒక్కొక్క రెసిస్టర్ ఒక్కోలా బిహేవ్ చేస్తుంది. హీట్ ప్రొడ్యూస్ చేయొచ్చు, లైట్ ప్రొడ్యూస్ చేయొచ్చు. కాబట్టి ఇలా ఏదైతే మనకు అది ప్రొడ్యూస్ చేస్తుందో దాన్ని మనం ఒక యూస్ కింద అప్లై చేసుకుంటాం. కాబట్టి మీరు ఇప్పుడు ఏం చేయాలి, రెసిస్టర్ మెటీరియల్ పైన డిపెండ్ అవుతుంది, లెంత్ పైన డిపెండ్ అవుతుంది, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. లావ్ వైర్ ఉంది అనుకోండి రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది, సన్న వైర్కు రెసిస్టెన్స్ ఎక్కువ. అందుకే మీరు ఫిలమెంట్ ఒక్కసారి చూస్తే దాంట్లో ఉండే వైర్ సన్నగా ఉంటుంది, అంటే రెసిస్టెన్స్ దాని వాల్యూ ఇది. కాబట్టి రెసిస్టెన్స్ దేనిపైన డిపెండ్ అవుతుంది, ఎలా కనెక్ట్ చేయాలి, సిరీస్లోనా ప్యారలల్లోనా, సిరీస్లో ఎలా కనెక్ట్ చేయాలి, ప్యారలల్లో ఎలా కనెక్ట్ చేయాలి, దాని ప్రాబ్లమ్స్ ఏమి, ఇది మీకు ఉండేటువంటి ఎలక్ట్రిసిటీలో. అంటే ఎలక్ట్రిసిటీలో కరెంట్ అంటే ఏంటి, పొటెన్షియల్ డిఫరెన్స్ ఏంటి, వీటి మధ్య సంబంధం ఏమిటి. V ఈజ్ ఈక్వల్ టు IR ఫస్ట్ టాపిక్. ఇక్కడ R అనే టర్మ్ వస్తుంది. రెసిస్టెన్స్ దేనిపైన డిపెండ్ అవుతుంది, రెసిస్టెన్స్ను సిరీస్లో కలిపితే ఏమవుతుంది, ప్యారలల్లో కలిపితే ఏమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 బల్బులు ఉన్నాయి, సిరీస్లో కలిపాము అంటే అర్థం ఏమంటే సేమ్ కరెంట్ వెళ్తుంది, వేరే దారి లేదు దానికి. అలాంటి ఇది అప్పుడు ఏమైపోతుంది, అక్కడ సేమ్ డైరెక్షన్లో కరెంట్ ఫ్లో అవుతుంది కాబట్టి రెండిట్లోనూ వెల్త్ తగ్గిపోతుంది. ఎందుకు అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ డివైడ్ అయిపోతా ఉంది. నేను పంపించి 220 అనుకోండి, 110 షేర్ చేసుకున్నాయి అనుకోండి, పొటెన్షియల్ డిఫరెన్స్ తగ్గితే అక్కడ ఉండేటువంటి బల్బు యొక్క వెలుగు కూడా తక్కువ అయిపోతుంది.
అందుకు కార్ హెడ్ లైట్స్ సిరీస్ లోనా ప్యారలల్ లోనా కలిపిండేది అంటే ప్యారలల్ లోనే కలుపుతారు. సిరీస్ లో కలిపారనుకోండి రెండిట్లో వెలుతురు డిమ్ అయిపోతుంది. నంబర్ 1. బై ఛాన్స్ ఏదో ఒకటి పగిలిపోయింది అనుకోండి, ఏదో కారణాలతో, రెండోది కూడా పనిచేయదు. అదే ప్యారలల్ లో కలిపితే రెండు ఈక్వల్ బ్రైట్నెస్ ఉంటుంది, ఒకటి పోయినా రెండోది ఆన్ లోనే ఉంటుంది. కాబట్టి అక్కడ కనెక్ట్ చేసినటువంటి బల్బ్స్ అనేది ప్యారలల్ లో కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి మీరు సిరీస్ ప్యారలల్ యొక్క డిఫరెన్స్ ఇక్కడ చక్కగా చెప్పడానికి టైం ఒక కన్స్ట్రెయింట్ ఉంది. కాబట్టి అప్లికేషన్స్ చాలా వరకు అప్లికేషన్స్ టచ్ చేస్తున్నాను. ఎప్పుడైతే మీకు అర్థమైపోతుందో ఫిజిక్స్, అప్పుడు రాయడం ఈజీ అయిపోతుంది, గుర్తు పెట్టుకోవాల్సిన పని లేదు, అప్లై చేసుకుంటూ పోవడమే. ఎప్పుడైతే అర్థం కాకుండా క్వశ్చన్లు మీ బుక్ లో ఉండేవి చదువుకుంటూ పోయినారంటే బోర్ అయిపోతారు. అప్పుడు బోర్ అయిపోయినప్పుడు నేర్చుకునేది కష్టం అయిపోతుంది. అల్టిమేట్లీ మీరు ఫిజిక్స్ టఫ్ సార్ అని ఫిజిక్స్ మీద నెట్టేస్తారు. అలా లేకుండా ప్రతి దానికి ఒక అప్లికేషన్ ఉంటుంది, తెలుసుకోండి. అప్పుడు ఇంట్రెస్ట్ గా చదువుతారు, ఈజీ అవుతుంది. కంపాస్ మీరు జాగ్రత్తగా చూసింటారు అన్ని చోట్ల. ఈ కంపాస్ లో ఒక మ్యాగ్నెట్ ఉంటుంది. ఈ మ్యాగ్నెట్ యొక్క ప్రాపర్టీ ఏమంటే ఎప్పుడు నార్త్ సౌత్ చూపిస్తుంది. మళ్ళీ ఒక డౌట్ అడగాలి మీరు, ఈస్ట్ వెస్ట్ ఎందుకు చూపించదు అని. అప్పుడు సమాధానం ఏమొస్తుంది, అర్త్ కూడా ఒక మ్యాగ్నెట్ ఉండడం వల్ల నార్త్ సౌత్ లో అట్రాక్ట్ అయ్యి ఈ మ్యాగ్నెట్ నార్త్ సౌత్ లో షిఫ్ట్ అయిపోతుంది. ఈస్ట్ వెస్ట్ లో మ్యాగ్నెటిక్ పోల్స్ ఉండవు కాబట్టి ఇలా అంటారు. మళ్ళీ ఏమడుగుతారు మీరు పిల్లలు, అర్త్ మ్యాగ్నెట్ కదా సార్, ఐరన్ బెంచ్లు కుర్చీలు అన్ని అట్రాక్ట్ చేసుకొని కావట్లేదు కదా సార్, ఈజీగా నేను ఎత్తుకొని వెళ్ళిపోతానని అంటారు. భూమి పైన ఏం లేదు కదా సార్, మ్యాగ్నెట్ లాంటిది ఏమీ లేదు కదా అంటారు. భూమి లోపల ఉండే కోరు మ్యాగ్నెటిక్. భూమి పైకి వచ్చేస్తే చాలా తక్కువ వాల్యూ ఉంటుంది. అంటే ఎంత, సపోజ్ ఆంధ్రప్రదేశ్ అనుకోండి 0.39 టెస్లా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ టెస్లాలో సూచిస్తారు, చాలా లో వాల్యూ ఉంటుంది. అదే మీరు లోపలికి తీసుకెళ్తే స్ట్రాంగ్ మ్యాగ్నెట్ ఉంటుంది. ఎందుకు, ఒక మ్యాగ్నెట్ ఉంది మన దగ్గర, ఆ మ్యాగ్నెట్ దగ్గర ఉన్నారనుకో అట్రాక్షన్ ఉంటుంది, దూరం పోయే కొద్దీ దాని అట్రాక్షన్ తగ్గిపోతుంది. జస్ట్ లైక్ దట్. కాబట్టి మ్యాగ్నెట్కి ఎప్పుడు 2 పోల్స్ ఉంటాయి, వాటిని నార్త్ అండ్ సౌత్ పోల్స్ అంటారు. ఓకే, బాగుంది. ఒకసారి 1839లో ఐర్స్టెడ్ అనే ఒక స్కూల్ టీచరు అమెరికాలో ఒక ఎక్స్పెరిమెంట్ ఏం చేస్తున్నాడు, ఇలానే ఒక సర్క్యూట్ తీసుకున్నాడు, ఆ సర్క్యూట్ ఇక్కడే పెట్టేసుకున్నాడు. ఎలక్ట్రిసిటీ పాఠం చెప్పాలా, అంతకు ముందే తెలియకుండా ఏం చేశాడు, ఒక మ్యాగ్నెటిజం చెప్తూ పక్కన మర్చిపోయాడు అది. అప్పుడు పిల్లలకు చెప్తాడు అతను, ఏమని, మ్యాగ్నెట్ ఆల్వేస్ నార్త్ సౌత్ చూపిస్తుంది, నువ్వు పక్కకి తిప్పినా అది తిరిగేస్తుంది అని చెప్పాడు. సరే, ఎలక్ట్రిసిటీలో ఒక సర్క్యూట్ తీసుకున్నాడు. ఈ సర్క్యూట్ గురించి చెప్పేటప్పుడు డిఫ్లెక్షన్ కనిపించింది, ఆ పక్కన ఉన్న మ్యాగ్నెటిజంలో డిఫ్లెక్షన్ కనిపించింది. ఓహో, ఇదెందుకు మ్యాగ్నెట్ డిఫ్లెక్ట్ కాదు కదా, ఎందుకు తిరిగింది అనుకున్నాడు. సరే, ఎందుకు తిరిగింది అనేదాన్ని మీరు కూడా ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేనేం చేశానో చూడండి. ఒక కంపాస్ తీసుకున్నాను, దానికి ఒక కాపర్ వైర్ చుట్టేశాను. నేను చుట్టేసి 2 లీడ్స్ ఇలా పెట్టేశాను. 2 లీడ్స్ ఇలా పెట్టేసి ఇప్పుడు ఏం చేశాను, దీన్ని కరెంటు పంపించి చెక్ చేస్తే నేను ఈ మ్యాగ్నెటిక్ దీంట్లో డిఫ్లెక్షన్ కనిపించింది. నేను పోల్స్ రివర్స్ చేసి చూస్తే డిఫ్లెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్ లో కనిపించింది. అప్పుడు అతను క్లాస్ రూమ్ లో అక్కడే కనుక్కున్నాడు, దెర్ ఇస్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం. అక్కడ నుంచే మీ లాస్ట్ చాప్టర్ ఎలక్ట్రోమాగ్నెటిజం వచ్చేసింది. దెర్ ఇస్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం, దిస్ ఇస్ కాల్డ్ ఎలక్ట్రోమాగ్నెటిజం అని కనుక్కునేన్నాడు. ఇప్పుడు మీరు ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఒక చిన్న పని చేయాలి. ఏమా పని అంటే, ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ చూశారు కదా, ఇక్కడ ఒక కాపర్ వైర్ చుట్టూ ఉంది. ఈ మ్యాగ్నెటిక్ నీడిల్ ఎలా ఉండాలంటే, ఇప్పుడు ఒక కాపర్ వైర్ ఇలా ఉంది అనుకోండి, మ్యాగ్నెటిక్ నీడిల్ కూడా ప్యారలల్ గా ఉండాలి. ఈ ప్యారలల్ గా ఉన్నప్పుడు కరెంటు కనెక్షన్ చేస్తే డిఫ్లెక్షన్ అబ్జర్వ్ చేస్తారు. నేను మళ్ళీ ఏం చేయాలా, ఈ 2 పర్పెండిక్యులర్ గా పెట్టి చూస్తాను. ఈ రెండింటిని పర్పెండిక్యులర్ గా పెట్టేస్తాను. పర్పెండిక్యులర్ గా పెట్టి చూసి మీరు ఎంతన్నా కరెంట్ ఇవ్వండి, డిఫ్లెక్షన్ కనిపించదు. అది మళ్ళీ ఐన్స్టైన్కు డౌట్ వచ్చేసింది, ఎందుకు అలా జరుగుతుందో తెలియలేదు అతను. ఓహో, ఈ 2 ప్యారలల్ గా ఉంటే డిఫ్లెక్షన్ కనిపిస్తోంది, ఇది పర్పెండిక్యులర్ గా ఉంటే ఎందుకు డిఫ్లెక్షన్ కనిపించట్లేదు. ఒక సింపుల్ క్వశ్చనే మీ చాప్టర్ ఆన్సర్ ఇస్తుంది. ఎలక్ట్రోమాగ్నెటిజం
చాలా మంది పిల్లలు అదే ఎప్పుడన్నా అడిగినప్పుడు సార్ ఎలక్ట్రోమాగ్నెటిజం ఏమి అర్థం కాలేదు సార్, టఫ్ సార్ అంటుంటారు. ఏమీ లేదమ్మా, ఒక చిన్న ఎక్స్పెరిమెంట్, ఐన్స్టైన్ ఎక్స్పెరిమెంట్ కనుక్కుంటే ఇప్పుడు దీనికి గనక సమాధానాలు కనుక్కున్నారు అనుకోండి, ఆ సమాధానం ఆ పాఠంలో మీకు దొరుకుతుంది. అంతే, చిన్న సింపుల్ పాఠం ఇచ్చినారు. ఎందుకు ఇది ప్యారలల్ గా ఇప్పుడు మీరు ఏ ఎక్స్పెరిమెంట్ చేసినా, ఇప్పుడు నాకు ఇక్కడ ఉండేటువంటి కంపాస్ అడ్డంగా మీకు ఇట్లా చూపించలేకపోతున్నాను వర్టికల్ గా. నేనేం చేస్తాను, ఇక్కడ కంపాస్ ఇక్కడ పెట్టేసి ఇలా పెట్టేసి ఇప్పుడు నేనేం చేశానంటే ఇది ప్యారలల్ గా పెట్టేశాను. ఇప్పుడు ప్యారలల్ గా ఉంది. ఇప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ ఉండేటువంటి 2 వైర్లు తీసేసి 2 వైర్లు దీనికి కనెక్ట్ చేసేసాను. ఓ, డిఫ్లెక్షన్ కనిపిస్తా ఉంది. పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు నేను ఈ పోల్స్ తీసేసి రివర్స్ లో కనెక్ట్ చేస్తాను. డిఫ్లెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్ లో తిరుగుతుంది, ఆపోజిట్ డైరెక్షన్ లో డాన్స్ చేస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఇప్పుడు మ్యాగ్నెట్ వైరు పర్పెండిక్యులర్ గా పెట్టి సేమ్ కరెంట్ కనెక్షన్ నేను ఇక్కడ కట్ చేస్తున్నాను. డిఫ్లెక్షన్ జరగలేదు, డిఫ్లెక్షన్ రాలేదు. అంటే ఎస్, ఎలక్ట్రిసిటీకి మ్యాగ్నెటిజంకు సంబంధం ఉంది, నో డౌట్. అందులో గమనించాల్సింది ఏమి అంటే, ఈ మ్యాగ్నెటిక్ ఉండేటువంటి కంపాస్ నీడిలు వైరు ప్యారలల్ గా ఉన్నప్పుడు డిఫ్లెక్షన్ కనిపిస్తా ఉంది. పోల్స్ చేంజ్ చేస్తే రివర్స్ డిఫ్లెక్షన్ కనిపిస్తుంది. ఓకే, బాగుంది. ఎప్పుడైతే ఈ 2 పర్పెండిక్యులర్గా ఉన్నాయో డిఫ్లెక్షన్ కనిపించలేదు. ఎందుకు కనిపించలేదు అనేది మీ చాప్టర్ లో ఉండే దీనికి జవాబు చెప్తుంది. ఎలక్ట్రోమాగ్నెటిజం ఎందుకు నేర్చుకోవాలి అంటే, ఇదిగోండి ఒక చిన్న మోటార్, దీని ద్వారానే ఫ్యాన్ పనిచేస్తుంది. మీకు పిల్లలకు తెలిసింది అనుకోండి. సో ఇప్పుడు ఏమీ లేదు, ఇక్కడ ఉండేది సింపుల్ గా మనం ఇక్కడ ఉండేదాన్ని కనెక్షన్ చేసేస్తాము. ఇక్కడ ఉండే వాటి కనెక్షన్ చేస్తే చూడండి, అంతే సింపుల్. ఆ సింపుల్ ఏం జరుగుతుంది, అసలు ఏముంది ఈ మోటార్లో? ఇంత చిన్న మోటార్ ఇంత తిరుగుతా ఉంది. ఇదే కొంచెం మోటార్ పెద్దది, ఫ్యాన్ తిరుగుతుంది. ఇది ఎలక్ట్రోమాగ్నెటిజం యొక్క ఒక అప్లికేషన్. కాబట్టి అల్టిమేట్లీ మీకు చెప్పదలుచుకునేది ఏంటి అంటే, ఫిజిక్స్ చెప్పేటప్పుడు 10th క్లాస్ ఫిజిక్స్ కానీ ఇంటర్ ఫిజిక్స్ కానీ, నేను ముందే చెప్పాను, 10th క్లాస్ ఫిజిక్స్ చదవడము అంటే 10th ఎగ్జామ్స్ లక్ష్యం కాదు. 10th క్లాస్ ఫిజిక్స్ ఏ సబ్జెక్ట్ అయినా చదవడము అంటే ఇంటర్లో కూడా మాకు అర్థం కావాలి. అంటే 10th కు ఇంటర్కు మధ్య ఉన్న కనెక్షన్ తెలియాలి. రెండో పాయింట్, అర్థం చేసుకొని చదవండి. ఒక చాప్టర్లో ఏం సినాప్సిస్ ఉన్నాయి, ఆ సినాప్సిస్ లో ఏముంది మీకు ఒక పాయింట్ వైజ్ చేసుకొని అన్ని అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని చదివితే కన్ఫ్యూషన్ కారు. ప్రాబ్లమ్స్ అనుకోండి సాల్వ్ చేయండి, ఫస్ట్ అనాలిసిస్ చేయండి, సెకండ్ మాత్రమే అప్లై చేయండి. ఫార్ములా డైరెక్ట్ వేయకండి. చాలా ఫిజిక్స్ ప్రాబ్లంకు అనలిటికల్ గా ఆన్సర్ వచ్చేస్తుంది. అనాలిసిస్ చేయండి, ఫస్ట్ స్టెప్ అనాలిసిస్, సెకండ్ చాప్టర్ మాత్రమే ప్రాబ్లం. మ్యాథ్స్ బాగా రావాలి అంటే అప్లై చేసేది తెలియాలి. ఈ పాయింట్స్ ఉంటే సక్సెస్ అయిపోతాం. ఓకే సార్, ఇంకేమైనా కంటిన్యూనా, ఏమైనా డౌట్స్ క్వశ్చన్స్ ఉంటాయా? నౌషద్ సార్, ఫిజిక్స్ మేడ్ ఈజీ. అవును సార్, సర్టన్లీ సార్. అన్వర్ కలాం, అన్వర్ అని మా బెస్ట్ ఫ్రెండ్, ఉస్మాన్ యూనివర్సిటీలో ఫిజిక్స్ ప్రొఫెసర్. 40 సంవత్సరాల కింద ఒక పుస్తకం రాశాడు, ఎంసెట్ ఫిజిక్స్ వితౌట్ టియర్స్. పుస్తకం టైటిల్ ఎంసెట్ ఫిజిక్స్ వితౌట్ టియర్స్. ఆయనకు ఒక చెయ్యి కూడా లేదు, అంత అద్భుతమైనటువంటి పుస్తకం రాశాడు. మళ్ళీ మిమ్మల్ని చూశాను. దైనందిక జీవితంలో కనపడుతున్న ప్రతి విషయాన్ని పరిశీలించడం ద్వారా ఫిజిక్స్ ని ఈజీగా నేర్చుకోవచ్చు. పైగా మీరు ట్రావెల్ చేసి వచ్చి సడన్ గా చెప్తున్నా, ఎంత బాగా చెప్పారు, ఎంత బాగా. బోర్డు గీడు ఉండేది సార్. ఇప్పుడు మా వాడు డాక్టర్, ఈ రోజు ఇదంటే వన్ రూమ్ యూజ్ చేసుకొని చెప్తున్నాను సార్, మా అన్న కొడుకు. చాలా దీంతో పాటుగా ఒక గోల్డెన్ పాయింట్ ఏంటంటే, మార్కుల కోసం చదవద్దు. అవును సార్, ఆటోమేటిక్ గా వస్తాయి సార్. ప్రకృతిలో జరుగుతున్న విషయాలు ఈ సైన్స్ కి సంబంధాన్ని నేర్చుకోవటానికి చదవండి.
అవును సార్, దీంతో తప్పనిసరిగా. పాటుగా నాకు చిన్న సందేహం, ఆ, సార్. గ్రీన్ మంచిది అన్నారు కదా, గ్రీన్ బోర్డులు పెట్టకుండా వైట్ బోర్డులు బ్లాక్ బోర్డులు పెడతారేంటి క్లాస్ రూమ్ లో? ఇప్పుడు వైట్ కూడా ఓకే సార్, అంత లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది. వైట్ కూడా ఓకే సార్, బ్లాక్ తో ఓకే ఉపయోగం ఏమీ లేదు సార్. ఓకే ఇప్పుడు చాలా ఓకే వరకు బ్లాక్ బోర్డు లేవు సార్. లేవు, గుడ్. అండ్ యూనివర్సిటీ లాస్ట్, అంతా గ్రీన్ లేదా వైట్ ఉంటాయి. వైట్ ఉంటే కూడా నో ప్రాబ్లం, మొత్తం లైట్ అవును రిఫ్లెక్ట్ అవుతుంది. అవునవును, లాస్ట్ పాయింట్, ఆ, సార్. నేను ఇక్కడున్న స్టూడెంట్స్ కి మీరు చెప్పిన దానికి మొదట బిగినింగ్ లో మీరు మొదలెట్టిన దానికి నేను కంటిన్యూషన్ ఏంటంటే, ఆ, సార్. 9th 10th లో ఉన్నటువంటి టాపిక్స్ 11th సార్. 12th లో ఉన్న టాపిక్స్ కామన్ గా ఉన్న వాటిని డెప్త్ గా సార్. చదువుకోవటం చేత ఎగ్జాక్ట్లీ నేను 11th చేసే 12th పని. లో వాడు చాలా సుఖపడతాడు. అవును సార్, అవును సార్, దట్స్ ఆల్, అంతకంటే ఏమి లేదు. దేర్ ఆర్ అవును సో సార్. మెనీ దట్ ఆర్ ఇన్ 9th and 10th which are continuation in 11th and 12th. 9th క్లాస్ రిలేటెడ్ టు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సార్, 10th క్లాస్ రిలేటెడ్ టు ఇంటర్ సెకండ్ ఇయర్ సార్. కరెక్ట్. అంటే 11th 12th లో సక్సెస్ రావాలంటే సులభంగా 9th 10th లో ఉన్న ఆ టాపిక్స్ ని విపరీతంగా అర్థం చేసుకోవాలి. అది మీరు అవును సార్. మొదటి టైంలో నిగూఢంగా అవును. చెప్పిన మాట. నేనే అవును ఎక్కువసేపు మాట్లాడుతున్నాను. చాలా మంది ఇదే సెషన్ మీతోనే మరో సెషన్ చెప్పించమని మెసేజ్లు పెడుతున్నారు. మనం ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ ఫిజిక్స్ మీద మీతో ఒక ప్రెజెంటేషన్ టాపిక్స్ ఏవేవి అని ఇచ్చుకోమనండి, నాకు ఈజీ అవుతుంది. అవి మాత్రం ఎట్లా ఈజీగా చేయించారు. తప్పకుండా తప్పకుండా. ఈ జిల్లా పరిషత్ మున్సిపల్ గవర్నమెంట్ స్కూల్స్ లో హైలీ హిడెన్ టాలెంట్ ఉన్నటువంటి టీచర్స్ ఉన్నారు. దే ఆర్ టీచింగ్ టు ది బెస్ట్ ఆఫ్ దేర్ ఎబిలిటీ. అది మనందరం గమనించాలని కూడా, అంటే వాళ్ళ నాలెడ్జ్ని ఇంత ఉన్నదని చెప్పడానికి ప్లాట్ఫారం కావాలి. అది మన ప్లాట్ఫారంగా నేను భావిస్తూ, వాళ్ళ యొక్క నాలెడ్జ్ని మనం బయటికి తీసుకొచ్చి అందరికీ చూపిస్తున్నాం అనే ఒక సంతృప్తితో ఈ మిషన్ 10th క్లాస్ ప్రోగ్రాం నడుపుతున్నామని ఇప్పుడు మీరు గమనిస్తే, ఇప్పటి వరకు మనం చెప్పించుకున్న టీచర్స్ అందరూ కూడా ఎయిదర్ జిల్లా పరిషత్ ఆర్ మున్సిపల్. అంటే నేను స్టడీ చేసి చెప్తున్నాను, ద బెస్ట్ టీచర్స్ ఇన్ దిస్ కంట్రీ ఆర్ ఇన్ అవర్ తెలుగు స్టేట్స్ జిల్లా పరిషత్ అండ్ మున్సిపల్ స్కూల్స్. అది నేను చాలా గర్వంగా చెప్పగలను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఇంతసేపు ఉన్నందుకు. ఎందుకంటే చాలా కష్టం, ఇంతవరకు ఏ మీటింగ్లోనూ ఇంతసేపు ఎవరూ లేరు. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, వచ్చే ఆదివారం డైరెక్టర్ జనరల్ దూరదర్శన్ గా రిటైర్ అయిన మన తెలుగువాడు, వీటన్నిటికంటే ఆయన 104 పుస్తకాలు రాసి ఒక గొప్ప చరిత్ర సృష్టించి, ఈ మధ్యనే అంటే ఇప్పుడు ఇండియాలో 10:30 నుంచి 1 గంట దాకా ఆయన ఒక జూమ్ మీటింగ్ లో పాల్గొంటే నేను కూడా పాల్గొన్నాను. ఎంతో గొప్పగా మాట్లాడారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వచ్చే ఆదివారం సాయంత్రం 5 గంటలకి మళ్ళీ కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యు ఆల్.